Hello everyone. Hi, ఎలా ఉన్నారు అందరూ? వామ్ వెల్కమ్ టు దిస్ థర్స్డేస్ ఫ్రీక్వెన్సీస్ విత్ అవర్ హీలీ అండి. Uh, అందరికీ నా హార్ట్ఫుల్ వెల్కమ్ చెప్తున్నాను. మెనీ పీపుల్ ఓవర్ హియర్. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు హరి దాసర్ల అండి. ఈ యొక్క హీలీ కంపెనీలో వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఎస్. గత కొన్ని వారాలుగా మనం డిఫరెంట్ డిఫరెంట్ మోడ్యూల్స్ పైన మనం ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ అనేది జరుగుతూ వస్తూ ఉంది అండి. అయితే లాస్ట్ వీక్ నుంచి అంతకుముందు వీక్ నుంచి మనము ఈ యొక్క స్పెషల్ టాపిక్ ఫ్రమ్ ది గెస్ట్ స్పీకర్ అనేది ఏదైతే ఉందో అదే ఇవాళ మేజర్ సెషన్ అండి. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ యూ ఆల్ టు దిస్ వండర్ఫుల్ సెషన్ అని ముందుగా నేను చెప్తున్నాను. Uh, ఒకసారి అందరు హాయ్ ఆర్ ఎస్ అని ఒక్కసారి టైప్ చేయండి చాట్ బాక్స్లో. ఎంతమంది యాక్టివ్ ఉన్నారు అనేది నాకు ఒకసారి అర్థమవుతుంది. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్క రెస్పాన్స్ వచ్చిందండి, ఇంకా అసలు రెస్పాన్సే లేదు. వెరీ గుడ్ ప్రొఫెసర్, నమస్తే అండి. వావ్ 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 వావ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ రెస్పాన్స్ అండ్ మీ ఇంత యాక్టివ్గా ఉండడం కూడా నాకు చాలా ఆనందంగా ఉందండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేను ఇమీడియట్గా మన యొక్క గెస్ట్ స్పీకర్ డాక్టర్ రవి నారాయణ సార్, ఈ ద సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇన్ ద హీలీ ఇండిపెండెంట్ హీలీ వరల్డ్ మెంబర్లో, అదే కాకుండా సీనియర్ టైం వేవర్ స్పెషలిస్ట్. సో ఇవాళ టాపిక్ ఏంటి, ఏ ఏ ఏ ఏ కొత్త నాలెడ్జ్ మనతో షేర్ చేసుకుంటున్నారో వారిని అడిగే మనం తెలుసుకుందాం అండి. ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ డాక్టర్ రవి నారాయణ సార్ అంటు ద వర్చువల్ స్క్రీన్ ఫర్ టుడేస్ నాలెడ్జ్ షేరింగ్ అండి. థ్యాంక్ యూ. Thank you very much. So, thank you, Harish, for inviting for this wonderful session. సో ఫ్రెండ్స్, మీ అందరు కూడా వెల్కమ్ చెప్తున్నాను. ప్రతి థర్స్డే రోజు మనము ఈ హీలీ యొక్క ఫ్రీక్వెన్సీ థెరపీ టెక్నాలజీలో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన లైట్నింగ్ చేసుకుంటూ వస్తున్నామండి. సో హీలీ ఈజ్ నాట్ ఓన్లీ దిస్ డివైస్, ఇట్ ఈస్ అ డివైన్ పవర్ విచ్ వీ బిలీవ్, ఎస్పెషల్గా నా పర్సెప్షన్ అన్నమాట. ఎందుకంటే డివినిటీ అనే కాన్సెప్ట్కి వచ్చేసరికి ఆ మనకి ఇస్తున్న ఆరా అనాలిసిస్ రిపోర్ట్స్ కానీ, కోచ్ అనాలిసిస్ రిపోర్ట్స్ కానీ, ప్లస్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ కానీ, రిజల్ట్స్ కానీ నిజంగా ఇట్ ఇస్ అమేజింగ్ అని చెప్పొచ్చండి. సో ఈరోజు ఇంకొంచెం ఇంకో టాపిక్లోకి నేను తీసుకెళ్ళబోతున్నాను మనందరినీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు మేక్ యూ టు రియలైజ్ అబౌట్ ది ఎనర్జీస్. ఈరోజు నా టాపిక్ ఎనర్జీస్ మీద. సో వీఆర్ ఆల్ సరౌండెడ్ బై డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్. లాస్ట్ మీటింగ్లో కూడా నేను హీలీ యొక్క టోటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ బేస్ చేసుకుని ఎగ్జాక్ట్లీ బ్రిడ్జింగ్ ఎక్కడ బ్రిడ్జ్ అయింది, ఎలా ఇది డెవలప్ అయింది, దీంట్లో ఉండే ఇన్పుట్స్ ఏంటి, ఎలా మనము హీలీ పనిచేస్తున్నది చాలా డీటెయిల్గా నేను వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. లాస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళందరికీ ఒక అద్భుతమైన నాలెడ్జ్ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈరోజు నా ఇండివిజువల్ టాపిక్ వచ్చేసి ఎనర్జీస్. సో ఎనర్జీ, వాట్ ఈజ్ ఎనర్జీ? ఎనర్జీని మనం రకరకాలుగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, యూటిలైజ్ కూడా చేసుకుంటున్నామండి. దాంట్లో మీకు ఆల్రెడీ మనం లాస్ట్ టైం కూడా మనం టాపిక్లో నేను డిస్కస్ చేశాను. సోలార్ ఎనర్జీ, సన్ నుంచి వచ్చే ఎనర్జీ. సన్ నుంచి వచ్చే ఎనర్జీ అంటే జస్ట్ సోలారేనా? కాదండి. సన్ నుంచే కాదు, యూనివర్స్ నుంచి, ప్లానెట్స్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ మన నేచర్ నుంచి మన అర్త్ పైన బ్లెస్ చేస్తున్నాయండి. నాట్ ఓన్లీ సన్, దెర్ ఆర్ సో మెనీ ప్లానెట్స్. ఆల్రెడీ మనం 9 ప్లానెట్స్ని ఐడెంటిఫై చేసి డిఫైన్ చేసుకొని మనం వాడుకుంటున్నాం, మనం నమ్ముతున్నాం. కానీ గ్యాలక్సీలోకి వెళ్తే, స్పేస్లోకి వెళ్తే, స్పేస్లో మనకు తెలుసు సూర్యుడు, దాని చుట్టూ ఈ ప్లానెట్స్. మరి సూర్యుడు ఒక్కడేనా అంటే సూర్యుడు లాంటి సూర్యుడు చాలా సూర్యుడు ఉన్నారు. ఇప్పుడు మన సైన్స్ చెప్తా ఉంది మనలాంటి సూర్యుళ్ళు చాలా ఉన్నాయి, మనలాంటి గ్యాలక్సీలు ఇంకా చాలా ఉన్నాయి, కోటాను కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. అది వింటున్నాం. సో ఓవరాల్గా నేచర్ ఈజ్ బ్లెస్డ్ విత్ ఈ ఎనర్జీస్.
దాంట్లో మరి ఈ ఎనర్జీస్ ఏ విధంగా మన బాడీకి మనకు ఇంపాక్ట్ చేస్తాయి అంటే మనందరికీ అది ఎక్స్పీరియన్స్ చేసి ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎండలో నిల్చుంటే బాడీ హీట్ అవుతుంది. అదే చందమామ చల్లగా చందమామలో ఉంటే బాడీ చల్లవ అవుతుంది, మన మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది, కూల్ అవుతుంది. ఇది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఇది హీటు కోల్డే కాదండి. ఈ హీట్ ఎనర్జీ కూల్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ అనేది సన్ నుంచి వస్తుంది. కూల్ ఎనర్జీ అనేది మూన్ నుంచి వచ్చింది. కాకుండా కొన్ని ప్లానెట్స్ నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ మనకు ఇంపాక్ట్ అవుతాయండి. ఆ ప్లానెట్స్ ఎప్పుడైతే మన ఇంపాక్ట్ చేస్తాయో దాన్ని బేస్ చేసుకొని మన యొక్క మైండ్ అండ్ బాడీ బిహేవియర్ అనేది ఏర్పడుతుంది ఇన్ఫ్లుయెన్స్ వల్ల. ఆ పర్మిటేషన్ కాంబినేషన్స్ ఎస్పెషల్లీ మన ఆస్ట్రాలజీలో మనం మాట్లాడుతుంటాం. ఏమండి, మనం పుట్టినప్పుడు ఇది ఎస్పెషల్లీ మన హిందూ మైథాలజంలో ఇప్పుడు ఈ ఫారినర్స్ కూడా ఈ ప్లానెట్స్, ఈ ప్లానెటరీ పొజిషన్స్ ప్లస్ ఆస్ట్రాలజీని కూడా మన యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు, నమ్ముతున్నారు. ఈవెన్ మన మార్కస్ షిమికి కూడా వన్ ఆఫ్ ది అంటే ఎక్స్పీరియన్స్ రెనోవ్డ్ ఆస్ట్రాలజీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఆస్ట్రాలజీలో కూడా బాగా నేర్చుకొని దాన్ని ప్రావీణ్యం పొందడం జరిగింది. మరి బేసిక్గా మరి ఈ ఆస్ట్రాలజీ అనేది ఏం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే మన బాడీని డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతాయో, ఒక మనిషిని ఇంకో మనిషికి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే దర్ ఆర్ సో మెనీ పర్మిటేషన్ కాంబినేషన్స్ అండి. ఆ ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బట్టి ఏ ప్లానెట్ మన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ఏ ప్లానెట్ మన ఎక్కువ తక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది, దాన్ని బట్టి మన యొక్క బిహేవియర్, మన క్యారెక్టరిస్టిక్స్, మన ఆలోచన విధానాలు, మన నడవడికలు అంటే ఎన్నో ఇన్ఫ్లుయెన్స్ అవుతాయని మన ఆస్ట్రాలజీలో మనము చూస్తూ ఉంటాము. ఇది మనందరూ తెలుసు. అయితే ఇక్కడ ఈ ప్లానెట్స్ అనేటి మనని ఇంకా ఎంత ఇంపాక్ట్ చేస్తాయంటే నాట్ ఓన్లీ సైకలాజికల్ లెవెల్, ఫిజికల్ లెవెల్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాయి. ఫిజికల్ లెవెల్ మనని ఇంపాక్ట్ చేస్తున్నాయి, మెంటల్ లెవెల్లో ఇంపాక్ట్ చేస్తున్నాయి. అలానే స్పిరిచువాలిటీ కూడా మనం చెప్పుకుంటాం కానీ మన సైన్స్లో మన బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 3: ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్. స్థూల, సూక్ష్మ, కాయ శరీరాలతో మన బాడీ తయారైంది అనుకుంటే ఆ 3 బాడీస్ని కూడా మన ఈ ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. ఒక ఎగ్జాంపుల్ ఫిజికల్ లెవెల్లో చూసుకుంటే ప్రతిసారి మనం చెప్పుకుంటున్న ఎగ్జాంపుల్ సింపుల్గా అర్థం కావడానికి సూర్యరశ్మి నుంచి మనకి డి విటమిన్ వస్తుంది అని. సో డెఫినెట్గా అండి, ఎవరికైతే విటమిన్స్, ఈ పాయింట్ నేను ఫిజికల్ లెవెల్లో యాడ్ చేస్తున్నాను ఇక్కడ మనందరి గురించి, ఎవరికైతే విటమిన్ డెఫిషియన్సీస్ ఉంటాయో, ఎస్పెషల్ డి విటమిన్ డెఫిషియన్సీ, బి12 డెఫిషియన్సీ, ఇలా డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు, ఎస్పెషల్లీ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కంపల్సరీగా మార్నింగ్ సన్ రైజ్ లేదా సన్సెట్ కి కంపల్సరీగా మన బాడీని ఎక్స్పోజ్ చేయాలండి. సూర్య ఉదయానికి కానీ సూర్యాస్తమయంలో కానీ. ఎస్పెషల్లీ సూర్యోదయం అంటే మనము 6:20 అనుకోండి, 6:30 నుంచి 7 మధ్యలో అయితే ఆల్మోస్ట్ మీకు ఆరెంజ్ నుంచి రెడ్డిష్గా వెళ్తుంటుంది. ఆ తర్వాత వైట్ గా మారిపోతుంది మన సూర్యరశ్మి. అప్పుడు యూవీ రేస్ వస్తాయి అనేది మనం అందరం చదువుకున్నాం సైన్స్ లో, అల్ట్రావైలెట్ రేస్. మధ్యాహ్నం ఎండ చాలా డేంజర్ అని చెప్తాం మనం. అంటే ఫస్ట్ వచ్చే మనకు సన్ రైజ్ కాగానే వచ్చేది, సన్ సెట్ లో వచ్చేది మన బాడీకి ఫోటోసింథసిస్ ని ఫోటోసింథసిస్ అనే ప్రాసెస్ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మొక్కల మీద అంటారండి, సూర్యరశ్మి పడగానే మొక్కలు ఆక్సిజన్ ప్రొడక్షన్ చేస్తాయి. అట్లనే మన బాడీ కూడా, మన బాడీ యొక్క మెటబాలిజంలో వైటమిన్ అబ్జర్షన్ కానీ వైటమిన్స్ మన బాడీలో అబ్జర్వ్ అయ్యి మన బాడీ యొక్క మెటబాలిజాన్ని మెయింటైన్ చేయాలంటే కంపల్సరీగా సూర్యరశ్మి అనేది అవసరము. సో ఇది సూర్యుడి నుంచి మనకు వచ్చే బెనిఫిట్ అండి. అందునుంచి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మార్నింగ్ వీలైతే మార్నింగ్, ఈవినింగ్ వీలైతే ఈవినింగ్, కానీ ఏదో ఒక టైంలో మాత్రం ఖచ్చితంగా సూర్యుడిని మన బాడీకి తగిలించుకోవాల్సిందే. ఇది ఫిజికల్ లెవెల్లో అండి. సో సూర్యుడిని ఎప్పుడైతే టచ్ చేయలేమో, సూర్యుడిని మనం ఎప్పుడైతే మన సూర్యరశ్మి మన బాడీ మీద పడదో, అది నుంచి మీరు చూస్తుండండి ఇండోర్ జాబ్స్ చేసుకునే వాళ్ళు, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు, వీళ్ళు ఎంతసేపు ఇండోర్లో ఉండడము, సూర్యునికి ఎక్స్పోజ్ కావడం, నేచర్కి ఎక్స్పోజ్ అవ్వకపోవడము, ఇండోర్లో ఎప్పుడు ఏసీలలో ఉండడం వల్ల వాళ్ళకి డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్తో చాలా సఫర్ అవుతున్నారు. ఇది మనం అందరం వింటున్నాం, తెలుస్తుంది కూడా. దానికి ముఖ్య కారణం ఏంటంటే సూర్యుడు అది. రెండోది, మన బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఇంకో గ్రహం ఉందండి, అది మన ప్లానెటే. అర్త్ కూడా మన బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మన బాడీకి సన్ ఎనర్జీ ఎంత ఇంపార్టెంటో అర్త్ ఎనర్జీ కూడా అంత ఇంపార్టెంట్. అందుకే నేను ఏం చెప్తానంటే
మన బాడీకి ఫాదర్ వచ్చేసి సన్ అని చెప్తాను, మన బాడీకి మదర్ వచ్చేసి అర్త్ అని చెప్తానండి. అర్త్, ఎర్తింగ్. ఈ అర్థింగ్ లేకపోవడం కూడా మన బాడీకి రకరకాల హెల్త్ ఎలిమెంట్స్ వస్తాయండి. అర్థింగ్ అంటే ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారంటే వాకింగ్ చేయాలి, షుగర్ రాగానే లేదా కొలెస్ట్రాల్ రాగానే, ట్రైగ్లిజరైడ్ పెరగానే, ఫ్యాట్ పెరగానే. ఇంకోటి ఏంటంటే, ఇది క్రిటిసిజం కాదండి, ఫ్యాక్ట్ కూడా మనం అందరం ఒప్పుకోవాల్సిందే. మనం ప్రాబ్లం వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతామండి. ప్రాబ్లం రాకుండా మాత్రం స్టార్ట్ అవ్వమండి. ఇది మన నేచర్. ఇది మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే. అందరూ షుగర్ వచ్చిన తర్వాత వాకింగ్ మొదలు పెడతారు. అయ్యా, ఫస్ట్ నుంచే నువ్వు వాకింగ్ చేస్తే అసలు షుగర్ ఎందుకు తెచ్చుకోవడం అనేది క్వశ్చన్ మార్క్. వాకింగ్ ఫస్టా, షుగర్ ఫస్టా? అసలు వాకింగ్ ఫస్ట్ అండి. కానీ అందరూ ఏం చేస్తున్నాం, మనం షుగర్ వచ్చిన తర్వాత వాకింగ్ స్టార్ట్ చేస్తాం. ఐ రైట్ ఆర్ నాట్? దాంట్లో మళ్ళీ తప్పుడు వాకింగ్, వాకింగ్లో కూడా తప్పులు చేస్తున్నామండి. అదేంటంటే, ప్రతి ఒక్కరు వాకింగ్ జాగింగ్ అనగానే మంచి షూ కొనుక్కుంటారండి. అసలు నేను అడుగుతాను, చెప్పండి, షూకి వాకింగ్కి సంబంధం ఏంటి? నాకు ఎప్పటికీ అర్థం కాదండి. యాక్చువల్గా వాకింగ్ అనేది ఎట్లా చేయాలంటే బేర్ ఫీట్తో చేయాలండి. అంటే చెప్పులు కానీ షూ కానీ వేసుకోకుండా మనం నడవాలి. దానికి మీరు ఎంబడి ఏమంటారు తెలుసా? మన రాళ్ళు ఉంటాయండి, రప్పలు ఉంటాయండి, కుచ్చుకుంటాయండి అంటారు. అది మన హెడ్ఏకు. మన రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, కుచ్చుకుంటాయా అనేది. కానీ బాడీకి కాదండి, అది సంబంధం లేదు. బాడీ ఏమంటుంది, నాకు అర్థం కావాలి అంటుంది, అంతే. దానికి సంబంధం అర్థింగ్. మీరు అప్పుడు ఏం చేయాలి? ఎక్కడ అర్థింగ్ ఉంటే అక్కడికి వెళ్ళాలి. వేరే ఆప్షన్ లేదండి. లేకపోతే మనం సఫర్ అవ్వాలి. మరి అర్థింగ్ ఎక్కడ ఉంటుంది అంటే, భూమి, నేలకి మన బాడీ ఫీట్ టచ్ కావాలండి, పాదం టచ్ కావాలి. ఇది మొదటి స్టెప్. లేదా గ్రాస్, ఇది రెండో ఆప్షన్. ఇంకా మూడోది టెర్రస్ మీద నడుస్తాను, ఫ్లోర్ మీద నడుస్తాను, ఇంకా థ్రెడ్ మిల్ నడుస్తాను. థ్రెడ్ మిల్ అని ఉంటుంది కదండి. నేను థ్రెడ్ మిల్ అనే మిషన్ అయితే నేను ఒకటే చెప్పగలుగుతాను. థ్రెడ్ మిల్ మీద నడిచే వాళ్ళకు, లేదా వాకింగ్ చేసే వాళ్ళకి, జాగింగ్ చేసే వాళ్ళకు, అయ్యా అది బట్టలు ఆరేసుకునే మిషన్, మన ఇన్నర్ వేర్ ఆరేసుకోవడానికి తయారు చేసేది. తెలియకుండా మనం దాని వాకింగ్ జాగింగ్ వాడుకుంటున్నాం అంటే ఇన్నర్ వేర్ ఆరేసుకోవడం అంటే లోపల మనం ఒక్కోసారి బట్టలు ఆరేసుకోవడానికి వేసుకుంటాం కదా, ఆ మిషన్ అంటాను నేను. అసలు మన బాడీలో క్యాలరీస్ బర్న్ అవ్వాలి అంటే ఏం చేయాలి? అసలు వాకింగ్ జాగింగ్ యొక్క ఉద్దేశం చెప్తానండి. అది చెప్తే ఫస్ట్ మీరు అసలు ఈ మిషన్ మీద చేయడం కరెక్టా, భూమి మీద ఎందుకు చేయాలి అనేది మనకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మనం వాకింగ్ జాగింగ్ ఎందుకు చేస్తున్నాం అంటే ఫిజికల్ యాక్టివిటీ, మన బాడీని మూవ్మెంట్ చేయడం వల్ల, మళ్ళీ ఇవి మన సబ్జెక్ట్కి యాడ్ అవుతాయండి. ఎప్పుడైతే మన బాడీని వైబ్రేట్ చేస్తే ఏమొస్తుందండి? మన సబ్జెక్టేనండి, ఎనర్జీ, వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీస్, అంతే కదండి. మన సబ్జెక్ట్ అంతా ఈ మూడు పాయింట్ల మీద ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అంతా బేస్ ఎనర్జీ, వైబ్రేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఏది వైబ్రేట్ చేసినా ఎనర్జీ వస్తుంది అనేది మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చిన్నప్పుడు మనం పెండులం తీసుకొని టమ్ అని మనం కొట్టామనుకోండి, చౌదరి పెట్టుకొని మెయిన్గా నాకు వస్తుంది. మనం టెంపుల్లో బెల్ కొట్టాము, అది కూడా మనకు వైబ్రేట్ అవుతుంది. అంటే దేన్ని మనం వైబ్రేట్ చేసినా ఏమొస్తుందంటే దాంట్లో నుంచి ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు వాకింగ్ యొక్క ఉద్దేశం ఏంది, జాగింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన బాడీని వైబ్రేట్ చేయడం ఎందుకు అంటే ఈ ఫ్యాట్ని మనం కరిగించాలి. అలా వైబ్రేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యాట్ కరిగి ఎనర్జీ వస్తుందండి. ఫస్ట్ ఎనర్జీ వస్తుందండి మన ఫ్యాట్ కరిగిన తర్వాత. డైరెక్ట్గా జీరో అయిపోదు ఫ్యాట్. ఎనర్జీ ఏమైంది, ఖర్చు చేయకపోవడం వల్ల, మనము వాకింగ్లు జాగింగ్లు చేయకపోవడం వల్ల మన తిన్న ఆహారం అనేది అరిగింది, ఖర్చు అవ్వక. తిన్న ఆహారం అనేది మళ్ళీ నేను బేస్ నుంచి వస్తున్నానండి. తిన్న ఆహారము మనం తిన్న తర్వాత ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి ఫస్ట్ అది ఎనర్జీగా మారుతుంది. ఆ ఎనర్జీని మనం ఖర్చు చేయకపోతే అది ఫ్యాట్ కింద అక్యుములేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఫ్యాట్ని బర్న్ చేయాలనుకోండి, మళ్ళీ దాన్ని ఏం చేయాలి, రిటర్న్ ఫ్యాట్ నుంచి మళ్ళీ ఎనర్జీకి రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదండి. సో ఫ్యాట్ ఎప్పుడైతే వైబ్రేట్ చేసామో అప్పుడు అది ఎనర్జీ కింద రిలీజ్ అయింది. మరి ఈ ఎనర్జీ అంటే ఏంది? శక్తి. ఈ శక్తి మనం వాకింగ్ చేసినప్పుడు, జాగింగ్ చేసినప్పుడు వచ్చిన శక్తిని ఎవరు లాక్కోవాలి, ఎవరు అబ్జర్వ్ చేయాలి? భూమి, అర్థింగ్, భూమి అబ్జర్వ్ చేస్తుంది. అందుకే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికి షార్ట్కట్గా. మనం కరెంట్ పిన్ చూడండి, మన ప్లగ్ పిన్ ఉంటుంది కానీ, కరెంట్ పెట్టే ప్లగ్ పిన్ ఉంటుంది కదా, ప్లగ్ పిన్కి ఏముంటుందండి,
ప్లస్ సింబల్ ఉంటుంది, మైనస్ సింబల్ ఉంటుంది, పైన ఇంకొకటి రౌండ్ సింబల్ ఉంటుందండి పెద్దగా. దాన్ని ఏమంటాం మనం? ఎర్తింగ్ అంటాం. ప్లస్ ఉంది, మైనస్ ఉంది ప్లగ్ లో, మన అర్థింగ్ కూడా ఉందండి. ఆ అర్థింగ్ ఎందుకు చేశారు, ఎందుకు పెట్టారు కరెంట్ లో? ఎందుకు పెట్టారంటే ఎప్పుడన్నా కరెంట్ ఎక్సెస్ అయిపోతే ఆ ఎక్సెస్ అయిన కరెంట్ ని ఎవరు లాగేసుకుంటారండి? అర్త్ లాగడానికి మనం అర్థింగ్ ఇచ్చాం. లేకపోతే మనము సేఫ్ లేము. అట్లానే మన బాడీలో ఎప్పుడైతే క్యాలరీస్ బర్న్ అయ్యి ఎనర్జీ వచ్చిందో ఆ ఎనర్జీని ఎవరు లాగేస్తారు? అర్థింగ్ ఇస్తే మన అర్త్ లాగేస్తుంది. మనం షూ చెప్పులు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మన షూ నుంచి అర్త్ కి కనెక్టివిటీ డిస్కనెక్ట్ అయినట్టే. డిస్కనెక్ట్ అయితే ఇప్పుడు ఎనర్జీ ఎవరు లాగుతారు? ఎవరు లాగరు. అంటే అర్థం ఏంటంటే మనమే వెళ్ళి వాకింగ్ చేసుకుంటున్నాము, జాగింగ్ చేస్తున్నాము, క్యాలరీస్ బంద్ చేసుకుంటున్నాము. ఆ బంద్ చేసిన తర్వాత శక్తి వస్తుంది. దాన్ని అర్త్ అబ్జర్వ్ చేయలేదు, ఎందుకంటే షూ ఉంది కాబట్టి. మళ్ళా ఎనర్జీ మన బాడీలోనే స్టోర్ చేసుకొని మళ్ళీ మనం ఫ్యాట్ కింద మార్చుకొని వచ్చేస్తున్నాం. అండ్ ఫైనల్ గా మనం ఏమనుకుంటున్నామంటే ఇన్ని రోజుల నుంచి రెగ్యులర్ గా వాకింగ్ చేస్తున్నాను, రెగ్యులర్ గా జాగింగ్ చేస్తున్నాను, అయినా నా క్యాలరీస్ తగ్గట్లేదు, నా షుగర్ తగ్గట్లేదు, నా కొలెస్ట్రాల్ తగ్గట్లేదు, నా ఫ్యాట్ తగ్గట్లేదు, నా బెల్లి తగ్గట్లేదు అని చూసుకుంటాను. ఎట్లా తగ్గుతుంది చెప్పండి? ఆప్షన్ లేదు. మరి ఆ ఆప్షన్ ఎక్కడ వచ్చింది? అర్థింగ్ అండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుంచే మీరు మన ప్రోగ్రామ్స్లో ఎస్పెషల్లీ మ్యాగీలీలో ప్రోగ్రామ్ పేరే ఎర్తింగ్ అని ప్రోగ్రామ్ ఇచ్చారండి. మీరు చూసారా లేదో? మ్యాగీలీ ఎంతమంది దగ్గర ఉందో నాకు తెలియదండి మీ దగ్గర. కానీ మ్యాగీలీ ప్రోగ్రామ్స్లో మీరు వెళ్ళి ప్రోగ్రామ్ చూసుకుంటూ వెళ్తే మీకు ఎర్త్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఎర్తింగ్ అంటే ఎవరైతే అపార్ట్మెంట్లలో ఉన్నారో, ఎవరైతే పై ఫ్లోర్లలో ఉండి అర్త్కు దూరంగా ఉన్నారో వాళ్ళ గురించి అర్త్ను కూడా, అర్త్ ఫ్రీక్వెన్సీని స్టోర్ చేసి అది కూడా మనకు ఎనర్జీకి ఇస్తున్నారు మన మ్యాగీలో. చూడండి ఎంత అద్భుతం. సో అర్థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఒకటే గుర్తుంచుకోండి, మన నేచర్లో ఉన్న ప్రతి ప్లానెట్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇది నేను చెప్పాల్సిన డీప్ సబ్జెక్ట్ అండి. అందుగురించి మిమ్మల్ని కొంచెం ఫిజికల్ జర్నీ చేయిస్తున్నాను, ఎందుకంటే మనం ఎనర్జీస్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి. సో అర్త్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్లానెట్. మనకున్న ప్లానెట్లో అర్త్, మనం ఉన్నది కూడా ఒక ప్లానెటేనండి, మన భూమి కూడా. ఈ ప్లానెట్ కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందండి. అయితే ఎవరైతే చెప్పులు లేకుండా, షూ లేకుండా వాకింగ్ చేస్తారో వాళ్ళకి మొదటిది మీ క్యాలరీస్ బర్న్ అవ్వడం. క్యాలరీస్ బర్న్ అవ్వడం వల్ల మీ ఫ్యాట్ రిడక్షన్ అవడం కానీ, మీ కొలెస్ట్రాల్ తగ్గడం కానీ, మీ షుగర్ కంట్రోల్ రావడం కానీ జరుగుతుంది. ఇది మొదటి అంశం. రెండో అంశం, ఎవరైతే అర్త్కి కనెక్ట్ అవుతారో వాళ్ళకు మినరల్ డెఫిషియన్సీ అనేది రాదండి. మన మినరల్స్ అంటే ఏంటి? ఇప్పుడు విధంగా మనం సూర్యునితో మనం విటమిన్స్ ని మనం తెలుసుకున్నాం. సూర్యుడు ఏమిస్తాడంటే మనకు విటమిన్స్ ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీని ఇస్తాడు. మరి భూమి ఏమి ఇస్తుంది అంటే మినరల్స్ ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ ఇస్తుందండి. మన మినరల్స్ అంటే ఏంటి? కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, విన్నారండి? సోడియము, ఇవన్నీ మినరల్స్. అంటే మన బాడీలోకి విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి. మన బాడీ యొక్క ఇంధనాలు అన్నమాట. విటమిన్స్ అబ్జర్వ్ అవ్వాలి, విటమిన్స్ ప్రాసెస్ అవ్వాలంటే మనకు సూర్యుడు కావాలి. ఈ మినరల్స్ అబ్జర్వ్ అవ్వాలి, మినరల్స్ ప్రాసెస్ అవ్వాలంటే మనకి ఏం కావాలండి? ఎవరు కావాలి? అర్త్ కావాలి. ఎవరైతే అర్థింగ్ కనెక్ట్ అవుతారో వాళ్ళకి మినరల్ డెఫిషియన్సీ ఉండదు. మనం భూమికే కనెక్ట్ కాకపోతే కాల్షియం ఎక్కడి నుంచి అబ్జర్వ్ అవుతుంది? భూమికే కనెక్ట్ కాకపోతే మనకు పొటాషియం కానీ, మనకు కావాల్సిన మినరల్స్ కానీ ఎలా వస్తాయి? ఒకసారి ఆలోచించండి. సో అన్నిటికన్నా ముఖ్యమైన మినరల్స్ రెండు, చాలా ప్రైమరీ మినరల్స్ అండి మన బాడీ యొక్క బోన్ స్ట్రక్చర్కి: కాల్షియం అండ్ మెగ్నీషియం. అది మన ఫుడ్లోనే ఉంటుందండి, కానీ దాన్ని మన బాడీ సింథసైజ్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా భూమికి కనెక్ట్ అవ్వాలి, ఎర్త్కి. సో ఈ విధంగా ఈ ప్లానెట్ ఉపయోగం కూడా ఉందండి. ఇంకా మూన్ గురించి చెప్పవసరం లేదు. చందమామ వెన్నెల్లో హాయిగా రిలాక్స్గా, ఎస్పెషలీ మూన్ని మేము ఏమంటామంటే మనస్కారకుడు అంటామండి. మనసుని ఆహ్లాదపరిచే వ్యక్తి, మనసును సంతోషంగా ఉంచే వ్యక్తి, మనసును రిలాక్స్ చేసే వ్యక్తి ప్లానెట్. వ్యక్తి అనొచ్చు, ప్లానెట్ అంటున్నాం. ఎవరయ్యా అంటే మూన్. ఇప్పుడు ఈ మూడు ప్లానెట్స్ గురించి మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఎందుకు? ఇవి మన బాడీకి చాలా దగ్గరగా ఉన్నాయి.
అండ్ వాటికి పవర్ ఎక్కువ ఉంది. సూర్యుడు అఫ్ కోర్స్ దూరంగా ఉన్నాడు, కానీ ఆయనకు పవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంది. చంద్రుడు దగ్గరగా ఉన్నాడు, కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువనే ఉంది. భూమి మీద ఉంటున్నాం కాబట్టి భూమి ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంది. అయితే తెలిసినే ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, తెలియని ఇన్ఫ్లుయెన్స్ అవ్వవా? నేను నమ్మనండి, నేను ఒప్పుకోను ప్లానెట్స్ని, నేను ఆస్ట్రాలజీని ఒప్పుకోమండి, ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఒప్పుకోము అనే వాళ్ళకు నేను ఇచ్చిన ఈ 3 ఎగ్జాంపుల్స్ చాలండి. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే ప్లానెట్స్ గురించి చెప్తున్నాం, ఎందుకంటే మనము మన హీలీ జర్నీలో ప్లానెట్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మనం హీల్ చేసుకోబోతున్నాం అండి. ప్లానెట్స్ యొక్క నెగిటివ్ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోబోతున్నాం. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంది, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంది? సూర్యుని దగ్గరికి వెళ్ళామనుకోండి, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సా? నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సే. సూర్యుడు మంచివాడే, మనకు అవసరమే. కానీ ఎండాక 12 o'clockకి మిట్ట మధ్యాహ్నం 12 o'clockకి ఎండలో నిల్చుంటే ఏమవుతుంది, మార్నింగ్ 7 o'clockకి ఎండలో నిల్చుంటే ఏమవుతుంది? 7 o'clockకి ఎండలో నిల్చుంటేనేమో మనకు విటమిన్స్ మనం సింథసైజ్ అవుతుంది బాడీ. అదే 12 గంటల మధ్యాహ్నం నిల్చున్నాం అనుకోండి, ఏమవుతుందండి, దెబ్బ తగిలి ఎండ వడ అంటాం, ఎండ దెబ్బ తగిలి మనం మూర్ఛపోతాం. మరి అదే సూర్యుడు టైం మారేసరికి ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలెట్టాడు. అందుంచే బ్యాలెన్సింగ్ అంటాం మనం. ఎక్కువైనా డేంజరే, తక్కువైనా డేంజరే. అంటే దీన్ని నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, మన బాడీ అనేది ఒక బ్యాలెన్స్డ్ ఫార్ములాలో ఎగ్జిస్ట్ అయితేనే హెల్తీగా ఉంటుంది. సూర్యుడు ఎక్కువన్నా డేంజరే, సూర్యుడు అసలే లేకపోయినా డేంజరే. ఈరోజు సూర్యుడు అసలే రాడు, మనం అమావాస్య అనేది ఈరోజు గురువారం మనకు అమావాస్య. మరి ఈరోజు అసలే చంద్రుడు రాడు. చంద్రుడు రావడు కాబట్టి మనం ఏం చేస్తాము, చంద్రుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఈరోజు 0 ఉంది కాబట్టి మనం శుభకార్యాలు పెట్టుకోము. అమావాస్య రోజు ఎవరు పెళ్లిళ్ళు చేసుకోరు. జనరల్గా హిందూ మైథాలజీలో అమావాస్య రోజు పెళ్లి చేసుకునే వాళ్ళు నాకు భూమి మీద ఎవరు దొరకరు. ఎందుకు దొరకరు? ఆ రోజు ఎనర్జీ అనేది నెగిటివ్ ఎనర్జీ కింద క్యాల్కులేట్ చేస్తారు. ఎందుకు? ఎప్పుడైతే చంద్రుడు లేడో ఆటోమేటిక్గా మనస్సు అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది, నెగిటివ్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఎందుకంటే పాజిటివిటీ, సంతోషాన్ని, ఆహ్లాదాన్ని, అంటే మైండ్ని కూల్గుంచేది ఎవరు? చంద్రుడు. ఆయన లేడు కాబట్టి ఇవన్నీ కూల్గా ఉండలేని టైంలో మనం ఇలాంటి యాక్టివిటీ చేయొద్దు అని కొన్ని యాక్టివిటీస్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకున్నాం. ఎంత బాగా క్యాల్కులేట్ చేశారో మన పూర్వీకులు, ఒకసారి ఆలోచించండి. ప్రతి దాంట్లో ఇది నమ్మకపోవడమో, ఒప్పుకోకపోవడం కానివ్వండి, ఇవన్నీ ఫ్యాక్ట్స్. నమ్మి తీరాల్సిన వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనము మన పూర్వీకులు అనుభవించి మనకి అందించిందే. ఫర్ ఎగ్జాంపుల్, విషం కనుక్కున్న వ్యక్తి ఎవరయ్యా అంటే ఫస్ట్ విషం తాగి చచ్చిపోయిన ఆయన చనిపోయిన తర్వాత ఇది తాగుతా విషము, ఇది తాగకూడదు అని మనం రాసి పెట్టుకున్నాం. అలానే మన పూర్వీకులు ఏం చేశారంటే ఒక వండర్ఫుల్ శాస్త్రాన్ని డెవలప్ చేసుకున్నారండి. వాళ్ళు దాంట్లో హ్యాపీగా వాళ్ళ మనుగడను డిజైన్ చేసుకున్నారు. ఇప్పుడు మనం ట్రాష్ అంటున్నాం, అవన్నీ వేస్ట్ అండి, ఒప్పుకోము, అవన్నీ ఉంటాయా, నక్షత్రాలు ఉంటాయా, జాతకాలు ఉంటాయా, ఇవన్నీ వేస్ట్ అండి అంటాం. ఎస్, ఆ రోజు ఆ క్యాల్కులేషన్ కరెక్ట్, ఈ రోజు ఈ క్యాల్కులేషన్ కరెక్ట్ అని చెప్తాను. ఎందుకు? ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ప్రతిసారి అదే ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం మీ అందరికీ. మనము ఇప్పుడు డిస్టెన్స్ని కిలోమీటర్లో కొలుస్తున్నాం. అదే మన పూర్వీకులు ఏం చేశారండి, డిస్టెన్స్ని మైల్స్లో కొలిచారు. మరి మైల్స్ కరెక్టా, కిలోమీటర్ కరెక్టా? నన్ను అడిగితే రెండూ కరెక్టే. అప్పుడు కొలత విధానం వేరు, ఇప్పుడు కొలత విధానం వేరు, కానీ డిస్టెన్స్ మాత్రం సేమ్. రైట్ ఆర్ నాట్? డిస్టెన్స్ ఏం మారదండి. కిలోమీటర్లు కొలిచినా, సెంటీమీటర్లు కొలిచినా, మిల్లీమీటర్లు కొలిచినా డిస్టెన్స్ మారదు, విధానం మారుతుంది. కాబట్టి దాంట్లో ఫిగర్లు మారుతాయి. అయితే నేను ఆ ఫిగర్ని ఈ ఫిగర్లోకి క్లబ్ చేస్తానంటే మాత్రం కుదరదు. నేను కిలోమీటర్లు తీసుకుపోయి మైల్స్లోకి క్లబ్ చేస్తాను, లేదా మైల్స్ని తీసుకొచ్చి కిలోమీటర్లు క్లబ్ చేస్తాను అంటే మాత్రం కుదరదు. దాంట్లోకి వెళ్ళి అనలైజ్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఒప్పుకుంటారా ఇది? అయ్యా. సో అందుంచి నేనేం చెప్తానంటే, నక్షత్రాలు, ప్లానెట్స్, ఈవెన్ యూనివర్స్ ఉన్నాయి, ఈవెన్ ప్లాంట్స్, యానిమల్స్, ఈవెన్ యాంట్స్, బర్డ్స్, అన్నీ మన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, మనం వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. ఒక్కరికొకరం
ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూనే ఉన్నాము. దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. కాబట్టే మనం మళ్ళీ హిందూ మైథాలజీలో ప్రతి జీవికి ఇంపార్టెన్స్ ఇచ్చామండి మనం. నిజం చెప్పాలంటే ఎంత గొప్పగా అనిపిస్తుంది అంటే ఓసారి నాకు చెప్పుకోవడానికి. ఆ, మనకు యాప చెట్టును పూజ చేస్తాం, రాగి చెట్టును పూజ చేస్తాం, వాటర్ని పూజ చేస్తాం, అగ్నిని పూజ చేస్తాం, వాయువుని పూజ చేస్తాం, సూర్యుని పూజ చేస్తాం, భూమిని పూజ చేస్తాం. వాటికో పండుగలు క్రియేట్ చేసుకొని వాటికో ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని పూజ చేస్తాం. వాటిలో దైవతా స్వరూపాలని మనం అనుభవిస్తాం. ఎందుకు దైవతా స్వరూపాల్లో మనం వాటిని పూజిస్తున్నాం అంటే వాటిని మనం డ్యామేజ్ చేయకూడదు, వాటి యొక్క ఇంపార్టెన్స్ మనం కంటిన్యూ చేయాలి, అవి కరెక్ట్, వాటిని ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతో. మరి భూదేవి అంటే భూమిని మీరు పాడు చేయొద్దు, భూమిని మనం కాపాడుకోవాలి, భూమిని మనం ఎప్పుడు టచ్ అయి ఉండాలి, భూమి మీద మనం మనుగడ ఉండాలి అనే ఉద్దేశంతో భూమిని మనం దేవునిగా భావించాం. మరి భూమిని పాడు చేస్తే ఏమైంది? దేవుడు కాదన్న వాళ్ళు అనుకోండి, కొద్దిసేపు ఒక వ్యక్తి భూమిని దేవుడిగా భావించట్లేదు అనుకుందాం, కొద్దిసేపు ఆయన పాడు చేస్తాడు, ఆయనకేం ప్రాబ్లం అనిపించదు, ఇది ఒక ఫీల్ మాత్రమే. కానీ అలా పాడు చేయడం వల్ల లాస్ ఎవరికి? ఆయనకు, ఆయన ద్వారా అందరికి. ఎలా పాడు చేయొచ్చు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం అందరం మాట్లాడుకోవడానికి, ఎందుకంటే మన అంతా ఫ్యామిలీ కదా. ఇప్పుడు మనం పంటలు పండిస్తున్నాం, పండించేటప్పుడు ఒకానొక టైంలో పంటను దేవునిగా భావించాం, భూమిని దేవునిగా భావించాం. వచ్చిన పంటను నిజంగా చెప్పాలంటే కోయడానికి కూడా ముహూర్తాలు చూసుకొని కోసి ఆ రోజు పూజలు చేసి మరి వండుకొని తిన్నవాళ్ళు ఉన్నాం మన పూర్వీకులు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఏమైందండి? కమర్షియలైజ్. ఈ కమర్షియల్ యాక్టివిటీలో ఎప్పుడు ఎట్లా పండిస్తే మాకేందండి, మాకు డబ్బులు కావాలి. అప్పుడు మనం ఏం చేసాము? భూమి మీద ఇష్టం వచ్చినట్టు ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ పోసేసి వాటర్ అంతా నింపేసి దాని భూమి మొత్తాన్ని మనం పాడు చేసాం. అలా భూమిని పాడు చేయడం వల్ల ఏమైంది? ఇప్పుడు ఎవరు పాడు కాబోతున్నారు, ఎవరు పాడైపోయారు, ఎవరు సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఆలోచించండి. మరి ఇప్పుడు ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారా లేదంటారా? ఒప్పుకోవాలా వద్దా అని మనం అందరం ఆలోచించుకోవాల్సింది. ఎస్, ఎవ్రీ ప్లానెట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎనర్జీస్ అండ్ దోస్ ఎనర్జీస్ ఇన్ఫ్లుయెన్సెస్ అవర్ బాడీ. నాట్ ఓన్లీ దట్, ప్లానెట్సే కాదు, ఆ ప్లానెట్స్ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ఫ్లుయెన్సెస్ అస్, మన బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ, బాగా గాలి వీచింది, ప్రాబ్లమే. అసలే గాలి వీచట్లేదు, ప్రాబ్లమే. బాగా వర్షాలు పడ్డాయి, ప్రాబ్లమే. అసలే వర్షాలు పడతలేవు, ప్రాబ్లమే. బాగా చలి పెట్టింది, ప్రాబ్లమే. అసలే చలి పెట్టట్లేదు, అది కూడా ప్రాబ్లమే. బాగా ఎండాకాలం వచ్చింది, ప్రాబ్లమే. మళ్ళీ ఎండలు మొత్తం అసలే లేవు, అది ప్రాబ్లమే. ఇవన్నీ బ్యాలెన్స్ అవ్వడమే. చూడండి, నేచర్ అంతా కూడా బ్యాలెన్సింగ్, ఎనర్జీ బ్యాలెన్సెస్ మీద బ్యాలెన్స్ అవుతుంది. మనం కూడా అంతేనండి. సో మనం ఇప్పుడు అర్థం చేసుకున్న ఈ జర్నీలో ఎనర్జీస్ గురించి మాట్లాడుకున్నాం, ఎనర్జీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడుకున్నాం, ఆ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ ఫిజికల్ లెవెల్ మనం ఎట్లా ఇంపాక్ట్ అవుతాయో మాట్లాడుకున్నాం. కొన్ని ఎగ్జాంపుల్గా 3 ప్లానెట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. అట్లా ఈ ఒక్క 3 ప్లానెట్స్ కాదు, చాలా ప్లానెట్స్ ఉన్నాయి, వాటి ఇన్ఫ్లుయెన్స్ కూడా మన మీద ఉంటుంది. మరి ఇవి ప్లానెట్ అప్పుడు అవి ప్లానెటే, మరి ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు అవి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయవు? అవి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, ఇవి తెలిసి అవి తెలియక. కానీ దేర్ ఇస్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇలా ఇంబ్యాలెన్స్ ఆఫ్ ప్లానెట్స్ ఎనర్జీని మన హీలీలో వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఉందండి, ప్లానెట్స్ అని. డిఫెన్స్లో ప్లానెట్స్ ప్రోగ్రామ్ ఉంది, డెఫినెట్గా మీరు చేయండి, ట్రై చేయండి. అలాంటి సటల్ అనే ఎనర్జీ ప్రోగ్రామ్ ఉంది. సటల్ ఎనర్జీస్, సూక్ష్మ ఎనర్జీస్ అనమాట, నెగిటివ్ ఎనర్జీస్ని హీల్ చేసే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. జియోపతిక్ ఉంది, సటల్ ఉంది. ఒకసారి చూపిస్తాం హరీష్? షూర్ సార్, షూర్. ఉందా? ఎస్, హరీష్ గారు ఓపెన్ చేసి చూపించేలోపు మనం మాట్లాడుకుంటున్నామండి. సో ఈ ప్రోగ్రామ్స్ అనేటి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అండి. ఈవెన్ మ్యాగీలో కూడా మనకు అట్మాస్ఫియరిక్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాంట్లో అట్మాస్ఫియర్ స్పేర్ అని, తర్వాత ఎర్త్ అని, వండర్ఫుల్ అల్టిమేట్ ప్రోగ్రామ్స్ అండి ఇవి. సో మన హీలీలో డిజైన్ చేశారు అంటే టేక్ ఇట్ గ్రాంటెడ్, ఆ ఎనర్జీస్ ఎగ్జిస్ట్ ఉన్నాయి అని అర్థం. ఇది ఒక ప్రూఫ్ అనుకోండి.
ఎనర్జీస్ ఎగ్జిస్ట్ అయ్యాయి కాబట్టి వాటి యొక్క ఎనర్జీస్ మనం రికార్డ్ చేయగలిగాం. అసలు ఎనర్జీసే ఎగ్జిస్ట్ అవ్వలేకపోతే వాటిని రికార్డ్ చేసే ఆప్షన్ మనకు రాదు. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే హీలీ అనేది ఒక హార్డ్వేర్ డివైస్ మాత్రమే. ఎనర్జీ స్టోర్ చేయడం దాని పని, ఎనర్జీని ట్రాన్స్మిట్ చేయడం దాని పని. హీలీ చేసే డివైస్ చేసే పని ఏంటంటే టైం వేవర్ కానీ హీలీ కానీ రెండే పనులు చేస్తుంది. ఒకటి పని ఏంటంటే ఎనర్జీని స్టోర్ చేసుకోవడం, రెండోది ఆ ఎనర్జీని ఫ్రీక్వెన్సీ ద్వారా ట్రాన్స్మిట్ చేయడం. ఈ రెండే పనులు. లాస్ట్ టైం చెప్పాను, టేప్ రికార్డర్లో వాయిస్ రికార్డ్ చేయడం, ఆ రికార్డ్ అయిన వాయిస్ని మనం ఇంకో టేప్ రికార్డర్కి మనం వినడానికి వాడుకోవడం. అదేవిధంగా మన హీలీ చేసే ప్రతి పనిలో ఒక ప్రోగ్రామ్ అనేది రెడీ అయ్యి అక్కడ ఉంది అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఆ ఎనర్జీ అనేది ఎగ్జిస్ట్ అయి ఉన్నది. ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి దాని ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంది అంటే రివర్స్ క్యాల్కులేషన్ అండి. ఎప్పుడైతే ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉందో దాన్ని మనం హీల్ చేసుకోవాలి. అయితే దాంట్లో కూడా మనకేమున్నాయి, నెగిటివ్ అవ్వకూడదు, పాజిటివ్ అంటే హైలోకి వెళ్ళకూడదు, లోలోకి వెళ్ళకూడదు, బ్యాలెన్స్ అవ్వాలి. మన ఫ్రీక్వెన్సీస్ అన్నీ కూడా ఏంటంటే బ్యాలెన్సింగ్ ఫ్రీక్వెన్సీస్. ఇది నెగిటివ్ చేయవు, పాజిటివ్ చేయవు అండి, ఇవి బ్యాలెన్స్ చేస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎనర్జీని బ్యాలెన్స్ చేయడము. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎండ 12 o'clock ఎండ అంటే సూర్యుడు ఒకటే, మనముడు సేమ్, కాకపోతే దాని టైం బట్టి దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మారుతుంది. ఈ ఎనర్జీస్ కూడా అంతేనండి. అలాగా ఏ టైంలో అయితే బ్యాలెన్సింగ్గా మనకు ఉపయోగపడుతుందో ఆ ఎనర్జీస్ని మాత్రమే మనం ఇక్కడ క్యాల్కులేషన్లకు తీసుకున్నాం కాబట్టి మన బాడీ యొక్క ఎనర్జీస్కి అది ఫ్రీక్వెన్సీస్కి మ్యాచ్ అయ్యి మన ఇంబ్యాలెన్స్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. ఇప్పుడు అక్కడ మీరు చూస్తే జనరల్ ప్రొటెక్షన్ అనే ప్రోగ్రామ్ ఉందండి. జనరల్ ప్రొటెక్షన్ మన బాడీని మనం ప్రొటెక్ట్ చేసుకునే ప్రోగ్రామ్, వండర్ఫుల్ ప్రోగ్రామ్. వెనక్కి వెళ్ళాము, జనరల్ ప్రొటెక్షన్ ఫస్ట్ ప్రోగ్రామ్ అండి, జనరల్ ప్రొటెక్షన్. సో ఈ ప్రోగ్రామ్ మనం ఏం చేస్తామంటే మనను ఓవరాల్గా అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రొటెక్ట్ చేసుకోవడం. డిఫెన్స్ సిస్టమ్ అంటే ఇప్పటిదాకా మనము ఇమ్యూన్ సిస్టమ్ అని మనం చెప్పుకుంటాం, డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పుకుంటాం. అది ఇంటర్నల్గా అండి, మన బాడీ యొక్క మెకానిజంకి సపోర్ట్ అనమాట. ఇదేంటంటే ఎక్స్టర్నల్ సపోర్ట్. ఒక రకంగా చెప్పాలంటే మన బాడీకి బాడీ గార్డ్ అనమాట. బాడీ గార్డ్స్ ఎందుకుంటారండి మనకు ఒక సెలబ్రిటీకి బాడీ గార్డ్స్ ఎందుకుంటారంటే ఆయన్ని ఎవరు అటాక్ చేయకుండా, లేదా ఆయన దగ్గరికి ఎవరు రాకుండా, ఆయన్ని ఎవరు డ్యామేజ్ చేయకుండా, అప్పుడు వీళ్ళు ఆయన బడి ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే ఆ పర్సన్ని ప్రొటెక్ట్ చేయడం వీళ్ళ పని. క్లియర్? సో ఈ జనరల్ ప్రొటెక్షన్ అనే ప్రోగ్రాము మనను ఈ పర్టికులర్ మనని ఏం చేస్తుందంటే ఈ ఓవరాల్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్, నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే మన బాడీని ఇంబ్యాలెన్స్ చేసే ఎనర్జీస్ ఉంటాయో మన సరౌండింగ్లో, అది ఏ మీన్తో వచ్చినా సరే, ఏ రకంగా వచ్చినా సరే మనని కాపాడుతుంది. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ జనరల్ ప్రొటెక్షన్. సో ట్రై టు యూజ్ అట్లీస్ట్ 15 days వన్. ఎవరైతే ఎక్కువ ప్రొటెక్షన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే సెన్సిటివ్ ఉన్నారో, ఇక్కడ మనుషుల్లో కూడా సెన్సిటివ్ మనుషులు ఉంటారండి, స్ట్రాంగ్ మనుషులు కూడా ఉంటారు. మన బాడీ తత్వం బట్టి సెన్సిటివ్ మనుషులు అయితే డెఫినెట్గా వీక్లీ అట్లీస్ట్ ఒక్కసారైనా ఈ జనరల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ వాడుకోండి. కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళు 15 daysకి ఒకసారి వాడుకోండి. కానీ ప్రతి ఒక్కరూ మంత్లీ ఒకసారి మాత్రం ఖచ్చితంగా ఈ జనరల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ మాత్రం వాడాల్సిందే. ఎందుకంటే మనము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ ప్రొటెక్టింగ్ ఫ్రీక్వెన్సీస్ మన బాడీకి ట్యూన్ చేసుకొని రేపొద్దున సడన్గా ఏదైనా మన బాడీకి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతే దాని నుంచి మనం ఓవర్కమ్ అవ్వడానికి ఈ జనరల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మేము ఈ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడైతే ఎనర్జీస్ వాడతామో వాటిని మేము జనరల్గా నా పర్సెప్షన్ నేనేం చెప్తానంటే మినిమం 3 months రెగ్యులర్గా వాడడం వలన అవి మన బాడీకి ట్యూన్ అయిపోతాయండి. సో దీన్ని మనం బాడీని ట్యూన్ చేసుకోవడానికి రెగ్యులర్గా ఈ యొక్క అలవాటు కింద వాడుకోవడం బెస్ట్ అండి. ఈ పర్టికులర్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ దాంట్లో జనరల్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ఉంది, ఇది మన బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. రెండోది ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ ఉందండి. ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ ఏంటంటే మనను రేడియేషన్ ఎఫెక్ట్ నుంచి, ఇప్పుడు మనం ప్లానెటరీ ఎఫెక్ట్స్, నెగిటివ్ ఎఫెక్ట్స్ అని మాట్లాడుకున్నాం. ఇంకో ఎఫెక్ట్స్ కూడా మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసుకున్న ఎఫెక్ట్స్ ఉన్నాయండి. అవేంటంటే నేచర్ నుంచి వచ్చే ఎనర్జీస్ కాకుండా
మనం ఆర్టిఫిషియల్గా డెవలప్ చేసిన టెక్నాలజీ ద్వారా వచ్చే ఎమిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ అనుకోండి, ల్యాప్టాప్ నుంచి వచ్చే రేడియేషన్ అనుకోండి, టీవీ నుంచి వచ్చే రేడియేషన్ అనుకోండి, రిఫ్రిజిరేటర్ నుంచి వచ్చే రేడియేషన్ అనుకోండి. ప్రతి ఇన్స్ట్రుమెంట్, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ గ్రాడ్యుయేట్ అవన్నీ కూడా ఎలక్ట్రిక్ ఇమిషన్స్ అంటే ఖచ్చితంగా ఎలక్ట్రో స్మోక్ని ఇమిట్ చేస్తాయి. దాని ద్వారా ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది బయటకు వస్తుంది. ఆ ఎలక్ట్రో ఛార్జ్ని మన బాడీ నుంచి నల్లిఫై చేసుకోవడానికి ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ అండి. ఇది ముఖ్యంగా ప్రతి మీటింగ్లో నేను దీన్ని హైలైట్ కూడా చేస్తుంటాను. కాకపోతే ఇప్పుడు ఈ టాపిక్లో యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ఎనర్జీస్. సో ఇది కంపల్సరిగా మనం ప్రతి సాఫ్ట్వేర్, మీ ఫ్యామిలీలో ఎవరైనా సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగం చేసే వాళ్ళు ఉండి, మీరు కంప్యూటర్ ల్యాప్టాప్స్ మీద మొబైల్ ఎక్కువ వాడే వాళ్ళు ఉంటే మాత్రం, స్క్రీన్ టైం ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం, లేదా ఎక్కువ వరకు ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అలాంటి వాళ్ళు ఖచ్చితంగా, ఈవెన్ ఎలక్ట్రానిక్ షోరూమ్లలో పనిచేసే వాళ్ళు, నేను చాలా మంది చూస్తుంటాను. ఒక పెద్ద షోరూమ్ ఉంటుంది, అన్ని టీవీలు ఆన్ చేసి ఉంటాయి, అన్ని లైట్లు ఆన్ చేసి ఉంటాయి. పాపం వాళ్ళకి జాబ్ చేస్తుంటారు. వాళ్ళని చూస్తుంటే, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మనకు తెలుసు కాబట్టి, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అది నా ఉద్యోగం కాబట్టి నేను చేస్తున్నాను అనుకుంటున్నారు. కానీ వాట్ కాస్ట్, నువ్వు ఆ ఉద్యోగం చేయడానికి నిన్ను నువ్వు ఎంత కోల్పోతున్నావు, వాళ్ళు ఇచ్చే శాలరీ ఎంత, నిన్ను నువ్వు కోల్పోతుంది ఎంత అనేది లెక్క చేసుకోవాలండి. ఆ, ఈ ఎలక్ట్రో సెన్సిటివిటీ గురించి మీకు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి. రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మన హీలీ డివైస్ టెక్నాలజీలో ఒక అద్భుతమైన డివైస్ లాంచ్ చేయబోతున్నారు మన హీలీ కంపెనీ వాళ్ళు. ఆ డివైస్ ఏంటంటే, మన బాడీలో ఎంత రేడియేషన్ వస్తుంది, ఇప్పుడు మనం ప్రజెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ల్యాప్టాప్ మీద కూర్చున్నాం, లేదా కంప్యూటర్ మీద కూర్చున్నాం, లేదా టీవీ దగ్గర కూర్చున్నాం. అది పెట్టాం మా స్క్రీన్ పైన ప్లీజ్. ఎస్, మనం కంప్యూటర్ మీద కూర్చున్నాం, ల్యాప్టాప్ మీద కూర్చున్నాం, లేదా ఏదైనా షోరూంలోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆ ఇన్స్ట్రుమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని మీరు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎలక్ట్రానిక్ షోరూంలోకి వెళ్ళి మీరు నిల్చోన్నప్పుడు మీ బాడీ మీద పెట్టుకొని ఎంత రేడియేషన్ ఉంది అనేది మీకు చూపిస్తారండి మీ బాడీలో. అప్పుడు ఆ షోరూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రేడియేషన్ ఎంత తగ్గిందో కూడా చూపిస్తాండి. మీరు రీడింగ్ ఉంటుందండి. తర్వాత ఆ ఇన్స్ట్రుమెంట్లో ప్రోగ్రామ్ ఉంటుందండి, ఇదే ఎలక్ట్రో సెన్సిటివిటీ ప్రోగ్రామ్ ఉంటుందండి. అంటే ఆ రేడియేషన్ని డిశ్చార్జ్ చేసే ప్రోగ్రామ్ ఉంటుంది మన బాడీలో నుంచి. ఆ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మళ్ళీ మన బాడీలో ఆ ఎనర్జీ ఎంత కూడా చూపిస్తాండి, రేడియేషన్ ఎఫెక్ట్. ఎంత అద్భుతమైన టెక్నాలజీస్ డెవలప్ చేయబోతున్నారు. ఇంకా చెప్పాలంటే మన ఈలీలో ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క గ్రాడ్యుయేట్ తయారు చేయాల్సిందేనండి. అన్ని అద్భుతాలు ఉన్నాయి, కాకపోతే దాని విలువ మనకు తెలియట్లేదండి. ఎందుకంటే అన్ని తీసుకొచ్చి కుప్పపోసేసారు కదా. కుప్పపోసేసరికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకటే డైమండ్ ఉందండి ప్రపంచం మొత్తంలో, ఇంక దాని తర్వాత ఇంకో డైమండ్లే లేవనుకోండి, దాని విలువ ఏముంటుందండి? కోహినూర్ డైమండ్ అండి అంటారు. ఇంకా దానికి విలువ కట్టలేమండి అంటాం. అదే కోహినూర్ డైమండ్ లాంటి డైమండ్లు అన్ని కుప్పపోసాం అనుకోండి, అప్పుడు ఏమంటామండి మనం, ఎన్ని డైమండ్లు ఉన్నాయంటే ఓ బోలెడ్ డైమండ్ ఉన్నాయంటాం. అప్పుడు మనకి ఇంపార్టెన్స్ ఏమవుతుందండి? కోహినూర్ డైమండ్ కొన్ని ఇంపార్టెన్స్ ఏమవుతుందండి? ఆటోమేటిక్ తగ్గిపోతుంది. అంతే క్రేజ్ ఎందుకు ఉంటుందండి బోలెడ్ డైమండ్ దొరికితే? అట్లానే మార్కెట్ షమిక గారు ఏం చేశారంటే, ఓ తప్పు పని చేశాడు, ఓ మంచి పని చేశాడండి. తప్పు పని ఏంటంటే అన్ని డైమండ్లను ఒక దగ్గర కుప్పపోసి మనకు అందించాడు కాబట్టి మనకు దాని విలువ తెలియట్లేదు. ఆ, ఏమున్నాయండి, ఏదో ప్రోగ్రామ్ చెప్తున్నారు, ఏదో కొనుక్కున్నాము, ఇది వాడుకోవాలి. అవసరం ఇదిగో దీంట్లో కూడా మనకు ఎంత స్వార్థం అంటే అండి, ఏమనుకోవద్దండి దయచేసి, ఎందుకంటే మేమంతా ఈలీ ఫ్యామిలీ వాడు చెప్తున్నాం. ఎంత స్వార్థం అంటే, నాకు అవన్నీ ఎందుకండి ఆ ప్రోగ్రామ్స్, నాకు షుగర్ తగ్గితే చాలండి, నాకు మోకాళ్ళ నొప్పి తగ్గితే చాలండి, నాకు బీపీ తగ్గితే చాలండి. అయ్యా, ఇవి ఒక్కటేనా హెల్త్ ఇష్యూస్? మన హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఇంతేనా? ఇంకా పోతే ఇగో ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు ఎన్నో ఉన్నాయి. సో మనం సఫర్ అవుతూ అప్పుడు కళ్ళ ముందర కనిపించింది మనకి ఇంపార్టెన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మోకాళ్ళ నొప్పులు ఉన్న ఆయనకు ఎంతసేపు ఆర్థోపెడిక్ డాక్టర్ చుట్టూ తిరుగుతాడు, కానీ గుండె ఏమవుతుందో కిడ్నీలు ఏమవుతుందో ఆయనకు అవసరం లేదు. మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తా అంటాడు. అప్పటి వరకు మాత్రం నేను మోకాళ్ళ మీదనే కూర్చుంటా, నాకు వేరే పనేం లేదు. ఏం లేదండి, నాకు ఏ పాపం లేదు సార్ డాక్టర్ గారు, నాకు మోకాళ్ళ నొప్పులు తగ్గితే చాలు. నేనేమంటానంటే, మోకాళ్ళ నొప్పులు ఒకటి ఎందుకండి, బాడీ అంతా బాగుండాలని ఎందుకు అనుకోవట్లేము? అంటే మోకాళ్ళే లైఫా?
లైఫ్లో ఒక మోకాలు ఒక భాగమా? బాడీయే మోకాలా, లేదా బాడీలో మోకాలు ఒక భాగమా? మిగతా అవయవాలు భాగాలు కావా? ఆ భాగాలేనండి, కానీ నాకు ఇప్పుడు ఏం సఫరింగ్ లేదు కాబట్టి నాకు అవసరం లేదు. అవి వచ్చినప్పుడు నేను చూసుకుంటా. మళ్ళీ అవి వచ్చినప్పుడు చూసుకోవడం ఏంటంటే నా బాధ అండి. అందుకే నేను బిగినింగ్ లో ఇంట్రడక్షన్ చెప్పాను. వాకింగ్ చేస్తే షుగరా, షుగర్ రాకుండా వాకింగా? ఏది ఫస్ట్? షుగర్ ఫస్టా, వాకింగ్ ఫస్టా అంటే నేను వాకింగ్ ఫస్ట్ అంట. అందరేమో షుగర్ వచ్చిన తర్వాత వాకింగ్ అంటారు. పర్సెప్షన్ మళ్ళా. ఏది ఫస్ట్ మీరు ఆలోచించండి. సో ఈ ఎలక్ట్రిక్ సెన్సిటివ్ ప్రోగ్రామ్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెన్స్. ఇవన్నీ మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఇంట్లో వైఫై ఉందండి ఈరోజు, రౌటర్. దాని నుంచి వచ్చే రేడియేషన్ ఎఫెక్ట్. రేపు రాబోయే రోజుల్లో మనము హీలీలో ఆ రేడియేషన్ డివైస్ లాంచ్ చేసి ఈ రేడియేషన్ చెక్ చేసి అదే చెప్తుంది కాబట్టి అప్పుడు తెలుస్తుంది. అప్పుడు గుండెలో వదులుతాయి మనందరికి. అమ్మో, ఇన్ని రోజుల నుంచి ఇంత రేడియేషన్ ఉన్నామా, ఇంత రేడియేషన్ మనం అనుభవిస్తున్నామా. ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రేడియేషన్ వాల్యూస్ చూపిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది, అమ్మో ఇంత తగ్గింది. మళ్ళీ దాంట్లోకి వెళ్తూ ఉంది, దాంట్లో నుంచి బయటకు వస్తే తగ్గింది. ఆటోమేటిక్ మనకు ప్రూఫ్ వస్తుంది. సి, ఎందుకంటే ఇప్పటివరకు మనకు ఈ ఎనర్జీస్ని కొల్చే మిషన్లు తయారు కాలేదండి. అది మన ప్రాబ్లం. ఎనర్జీ కొల్చే మిషన్లు తయారై ఉంటే అసలు అప్పుడు ఆటోమేటిక్గా మనం వీటి నుంచి జాగ్రత్త పడేవాళ్ళము. వాటి నుంచి డ్యామేజ్ కాకుండా మనం కాపాడుకునే వాళ్ళం కూడా. ఇప్పుడు రాబోయే రోజుల్లో అది కూడా మన సైన్స్లో ఒక యాడ్ అవ్వబోతుందండి, మన ఫ్రీక్వెన్సీస్లో. అద్భుతం. అలానే సెల్ హార్మోని, మన సెల్ హార్మోని, సెల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అండి. సెల్ ప్రొటెక్షన్, డెఫినెట్గా సెల్ ప్రొటెక్షన్ నేనైతే చెప్పగలుగుతాను. మన బాడీకి సెల్ని ప్రొటెక్ట్ చేయాలంటే సన్ ఎనర్జీ అనేది మస్ట్. సన్, ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం. మెంటల్, ఇది మూన్ ఎనర్జీ అండి. సైకలాజికల్, మెంటల్ బ్యాలెన్స్, మెంటల్ ఇల్నెస్, సైకలాజికల్ ఇల్నెస్. అది నుంచే ఈవెన్ ఆస్ట్రాలజీలో ఏం చెప్తారో తెలుసా అండి, మూన్ని, చంద్రుణ్ణి మనస్కారకుడు అంటారండి. అంటే మూన్ అనేది మనస్సుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది చెప్తారు. సో అదే డెఫినేషన్లో ఈ మెంటల్గా మనం బ్యాలెన్స్ ఉండడానికి అద్భుతమైన ప్రోగ్రామ్ మూన్ ఎనర్జీ ప్రోగ్రామ్, మెంటల్ ప్రోగ్రామ్. అలానే స్లీపింగ్, నిద్ర, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బెడ్ ఇంపార్టెంట్ అంటే నిద్ర ఇంపార్టెంట్ అంటే నేను నిద్ర ఇంపార్టెంట్ అంటాను. ఒక ఆయన ₹1,00,000 బెడ్ కొనుక్కున్నాడు, ఆ బెడ్ మీద నిద్రపోయాడు, నిద్ర పట్టట్లేదు. బెడ్ ముఖ్యమా, నిద్ర ముఖ్యమా? ఒకసారి ఆలోచించి చెప్పండి. నిద్రే ముఖ్యం, బెడ్ ముఖ్యం కాదండి. స్లీపింగ్ డిజార్డర్, మన స్లీప్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. డిస్టర్బ్ స్లీప్, పడుకున్నాక ఆలోచన రావడం. 90% జనాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నైట్ పడుకున్న తర్వాత కూడా బ్రెయిన్ ఆన్లో ఉంటుంది. కంటిన్యూగా థాట్స్ వస్తూ ఉంటాయండి, ఆలోచిస్తూనే ఉంటుంది బ్రెయిన్. రెస్ట్లోకి వెళ్ళట్లేదు. మరి రెస్ట్లో వెళ్ళకపోతే రీజనరేషన్ ఎట్లా అవుతుంది? వాట్ ఈస్ స్లీప్? స్లీప్ ఈజ్ నథింగ్ బట్ రీబూటింగ్ ద సిస్టమ్. మన బాడీ టోటల్గా మనం రీబూట్ అనేది అంటాం కదండి, అంత సిస్టమ్ మొత్తాన్ని మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా తయారు చేయడం అంటారు కదా. అట్లానే మన బాడీని మొత్తాన్ని రీజనరేట్ చేసుకొని బాడీలో ఉన్న అవయవాలన్నీ ఫ్రెష్ అయిపోవడానికి ఈ స్లీప్ అనేది ఇంపార్టెంట్. అలానే జియోపతి, జియోపతి ఇన్ఫ్లుయెన్స్. జియోపతి అంటే మళ్ళీ అర్థింగ్ అండి, అర్త్ ఇన్ఫ్లుయెన్స్. స్లీపింగ్ ఇంకోటి కూడా ఇంపార్టెంట్ అండి, డైరెక్షన్ ఆఫ్ ది స్లీప్. సౌత్కి తలకాయ పెట్టడం మనం, అలానే వెస్ట్కి తల పెట్టచ్చు, నార్త్కి తల పెట్టకూడదు, ఈస్ట్కి పెట్టకూడదు. ఇవన్నీ ఎందుకు డిజైన్ చేశారనుకుంటున్నారు? మనం ఆల్రెడీ చిన్నప్పుడు చదువుకున్నాము. భూమి అనేది ఒక అయస్కాంతం, దానికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది. సౌత్ పోల్ సైడ్ తల పెట్టాలి, నార్త్ పోల్ సైడ్ కాళ్ళు పెట్టాలి. రివర్స్లో పట్టుకోవడం వల్ల ఆ మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ మన బాడీలో రివర్స్ అవుతుంది. ఆ రివర్స్ అవడం వల్ల మన బ్లడ్ ఫ్లో అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఆ బ్లడ్ ఫ్లో ఇంబ్యాలెన్స్ అవడం వల్ల యాక్చువల్గా రీజన్ ఏంటి చెప్తామంటే, మేము సైంటిఫిక్గా డీప్గా వెళ్ళి స్లీపింగ్కి ఏం డిఫరెన్స్ చెప్తాం. ఎందుకు స్లీప్ అనేది సౌత్కే తలబెట్టి పడుకోవాలి అంటే, సౌత్ సైడ్ బ్లడ్ సర్క్యులేషన్, మనం పడుకున్నప్పుడు బ్లడ్ సప్లై అనేది తలకు ఎక్కువ ఉండాలి, కాళ్ళకు తగ్గిపోవాలండి. సో తల అనేది ఏంటంటే, మన బ్రెయిన్ అనేది ఎక్కువ బ్లడ్ని, ఎక్కువ ఆక్సిజన్ని వాడుకుంటున్నది. మన బాడీలో కూడా బ్రెయిన్ కావాల్సింది ఏంటో తెలుసా అండి? ఆక్సిజన్, బ్లడ్ అండ్ న్యూరాన్స్. మన బాడీలో ఉన్న బ్లడ్లో
ఆల్మోస్ట్ 70% బ్లడ్ మన బ్రెయిన్ వాడుకుంటే 30% బాడీ వాడుకుంటుంది. కాబట్టి ఎక్కువ పర్సంటేజ్ బ్లడ్ మనకు బ్రెయిన్కి అందాలి కాబట్టి మనం సౌత్ సైడ్ తలబెట్టుకోవడం వల్ల బ్లడ్ యొక్క ఫ్లో టువర్డ్స్ సౌత్, అంటే అటు సైడ్ మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బ్లడ్ ఈజ్ నథింగ్ బట్ ఐరన్. సో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏర్పడి ఐరన్ ని అట్రాక్ట్ చేస్తాయి. మ్యాగ్నెట్ ఐరన్ ని అట్రాక్ట్ చేస్తుందండి. అట్లానే మనం పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న బ్లడ్ అనేది ఐరన్ కాబట్టి, ఐరన్ తో కంటెంట్ కాబట్టి సౌత్ సైడ్ తలబెట్టుకోవడం వల్ల ఇక్కడ బ్లడ్ ని ఆపి పెడుతుంది, ఎక్కువ ఫ్లోను ఇటు సైడ్ అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడు మన బ్రెయిన్ అనేది రెస్ట్ లోకి వెళ్ళి మనం ఆరోగ్యంగా ఉంటాము. రివర్స్ వాడుకుంటే ఏం లేదండి, సింపుల్, ఏమవ్వదు. మన మన పూర్వీకులు ఏమంటారంటే దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేయలేక ఆయుష్ క్షీణము అన్నాడు. ఆయుష్ క్షీణం అంటే నార్త్ సైడ్ తలబెట్టుకొని పడుకుంటే అరే ఆయుష్ ఉన్న ఆయుష్ తగ్గిపోతారా? ఆయుష్ తగ్గిపోవడం అంటే ఏం లేదండి, బ్లడ్ ఫ్లో అనేది బ్రెయిన్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందండి, బ్రెయిన్ డౌన్ అయిపోతా ఉంటుంది. బ్రెయిన్ డౌన్ అయిపోతే ఇంకా బాడీలో అన్ని అవయవాలు డౌన్ అంటే కదండి. సిపిఓ బాగాలేకపోతే ఇంకా బాడీ ఎట్లుంటుంది, వాడు ఎక్కువ రోజులు ఎట్లా బతుకుతాడు. కాబట్టి మన ఆయుష్ క్షీణం అని చెప్పారు వాళ్ళు. ఇంతేనండి, స్లీపింగ్కి ఇంత డెఫినేషన్ ఉంది మన వాళ్ళు. నేను ఒక్కొక్క టాపిక్ మీరు ప్రతిదీ మనం వెళ్తే నేను ఒకటే చెప్పగలుగుతాను ఫ్రెండ్స్. పూర్వీకులు పాటించిన ఏమంటారు జీవన విధానమే ఆరోగ్య విధానం అంట. అదే ఆరోగ్యం అంట. మనం పాటిస్తుంది, ఇప్పుడు మనం పాటించాలనుకుంటుంది, మనం చేస్తున్న ఎక్స్పెరిమెంట్లు, వాళ్ళన్న ట్రాష్లు అన్నీ అనారోగ్యాలు అండి. ఏమవుతుంది చూస్తాను, నేను ఇట్టే పడుకుంటాను నార్త్ తల. ఇంకో కొంతమంది మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు, అరే నార్త్ తల పెట్టుకుని పడుకోకరా, సౌత్కే పెట్టుకుని పడుకుంటే ఏమవుతుంది నేను చూస్తా ఫస్ట్ నుంచి, నాకు అయినప్పుడు నేను చెప్తా నీకు, నేను నిన్ను నమ్మ ఒప్పుకోను. ట్రాష్ అవన్నీ ఉట్టే మాటలు. నేను నార్త్కే పడుకుంటాను, వాడు మొండిగా పడుకుంటాడు. అనుభవించేది ఎవరు, సఫర్ అయ్యేది ఎవరు? మళ్ళీ నువ్వు ప్రూవ్ చేసుకుంటావు, మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తావు. ఎవడో కాళ్ళు కాలుతున్నాయని చెప్పులు కనుక్కుంటే చెప్పులు ఇప్పేసి కాళ్ళు కాల్చుకుంటే ఏమంటావు? అది కూడా అంతే అంటాం, సేమ్. సో ప్రతి దాంట్లో వాల్యూస్, సైంటిఫిక్ విలువలతో వాళ్ళు, సైంటిఫిక్ అనే అన్సైంటిఫిక్ కాదండి, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ అనుభవాన్ని జీవనంలో వాళ్ళు అన్వయించుకుంటూ వచ్చారు. ఇది తింటే మంచిది, ఇది తినకపోతే మంచిది, ఇది ఇది తాగితే మంచిది, ఇది తాగకపోతే మంచిది, ఇవన్నీ కనుక్కుంటూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళు అనుభవించారు కాబట్టి. మనం కూడా అనుభవిస్తున్నాం కాబట్టి కనుక్కుంటాం. మనం కూడా తయారు చేసుకున్నాం కానీ రూల్స్. రెడ్ లైట్ వచ్చినప్పుడు ఆగిపోవాలి, గ్రీన్ లైట్ వస్తే పోవాలి. మనం రూల్ తయారు చేసుకున్నాం, అందరం అది పాటిస్తున్నాం కాబట్టి యాక్సిడెంట్లు అవ్వట్లేదు. నా ఇష్టం రావు, నేను రెడ్ వచ్చినప్పుడు పోతాను, గ్రీన్ వచ్చినప్పుడు ఆగుతాను అన్నాను అనుకోండి, ఎదురెదురు కొట్టుకోవాలి, అంతే సింపుల్. ఇది కూడా అంతేనండి లా. సో వాళ్ళు ఈజీ చేసుకోవడానికి వాళ్ళు తయారు చేసుకున్న, వాళ్ళు తయారు చేసుకోలేదండి, వాళ్ళు అనుభవించి తయారు చేసుకున్న విధి విధానాలు. నేను వాళ్ళు తయారు చేసినట్టే నేను ఒప్పుకోను, వాళ్ళు అనుభవించి తయారు చేశారంటే ఒప్పుకుంటా. అనుభవించారు కాబట్టి అది ఫ్యాక్ట్. ఏదో తయారు చేశారంటే నాన్ సెన్స్, మళ్ళీ ఎవరిని పైచ్చాం వాళ్ళు అన్నట్టు. సో స్లీప్కి అంత ఇంపార్టెన్స్ ఉందండి. అలానే జియోపతికి వెళ్తాం. జియోపతి మన భూమిలో జరిగే, అంటే మన భూమి లోపల వాటర్ లైన్స్ ఉంటాయండి. ఆ వాటర్ లైన్స్ని మనం ఏం చేస్తామంటే, ఈ జియాలజిస్టు ఏం చేస్తారంటే బోర్ వేసేవాళ్ళు బోర్ పాయింట్ చూస్తారు. మీరు అడగండి, ఎవరైనా చెప్తారు. బోర్ పాయింట్ అంటే మీకు ఆల్మోస్ట్ అంతమంది తెలుసు. మనము ముందు బోర్ వేసుకునే ముందు మనం ఏం చేస్తామంటే ఏ పాయింట్లో వేస్తే వాటర్ పడుతుంది అని చెక్ చేయించుకుంటామండి. వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే ఆ వాటర్ లైన్స్ ఎక్కడి నుంచి పోతున్నాయో చెక్ చేస్తారండి. సేమ్ వాటర్ లైన్స్ అండర్లో మనం పడుకోవడానికి లేదండి. ఎందుకంటే ఎప్పుడైతే వాటర్ అయస్కాంతంలోంచి వాటర్ ఫ్లో అయిందో అక్కడ ఎలక్ట్రిసిటీ అనేది డెవలప్ అవుతుంది. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటాం. ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ డెవలప్ అయిందో ఆ ఎలక్ట్రిసిటీ డెవలప్ అయిన దానిపైన మనం పడుకున్నాం అనుకోండి, మన బాడీలోకి ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్లుయెన్స్ చెప్పాం కదా ఇప్పటికే. ఎలక్ట్రిసిటీ ఆల్సో వన్ ఆఫ్ ది రేడియేషన్. ఎలక్ట్రిక్ ఎట్లయితే ఎలక్ట్రానిక్స్ మన బాడీకి హార్మ్ఫుల్, ఎలక్ట్రిక్ కూడా మన బాడీకి హార్మ్ఫుల్ అండి. అది కూడా ఎలక్ట్రిక్ ఎమిషన్సే, అక్కడ కూడా ఎనర్జీ వస్తుంది. అయితే ఈ ఎనర్జీ అనేది మన బాడీకి నెగిటివ్. అందుంచే ఎవరి ఇండ్లలో వాటర్ లైన్ అండర్స్ ఉండి దానిపైన మనం పడుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. చాలా మంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏఆర్ వాటర్ లేకుండా క్యాన్సర్ వచ్చింది అంటారు. ఎందుకు వచ్చింది? ఒక ఇంట్లో చాలా మందికి క్యాన్సర్ వస్తుంది. ఇది కూడా మనం చూస్తున్నాం. ఒక ఫ్యామిలీకి ఒకరికి వస్తే వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది?
అంటే అదే ఇంట్లో ఉంటున్నారు వాళ్ళు, అదే ప్లేస్లో ఉంటున్నారు వాళ్ళు. కాబట్టి సపోజ్ వాళ్ళున్న ఇల్లు కానీ వాళ్ళున్న పడుకునే ప్లేస్ కానీ అండర్లో నుంచి వాటర్ వెళ్ళి ఉంటే అది మనకు తెలియదు. సో వాటర్ లైన్ అండర్లో మనం పడుకుంటే ఏమైంది, ఈ ఆటోమేటిక్గా వాటర్ ఎప్పుడైతే ఫ్లో అయిందో, మీకు తెలుసు కదండి, కరెంటు ఫ్లో, వాటర్ని మనం ఫ్లో చేసామనుకోండి ఏమొచ్చిందండి, ఎలక్ట్రిసిటీ వచ్చింది, హైడ్రాలిక్ ఎనర్జీ. వింటున్నాం కదండి ఇప్పుడు. సో ఈ వాటర్ని ఎప్పుడైతే మనం ఫ్లో చేస్తామో అది ఎనర్జీని జనరేట్ చేస్తుంది. ఒక పైప్ త్రూగా వాటర్ పంపిస్తే ఆ పైప్ చుట్టూ కరెంట్ వచ్చేస్తుంది. ఆ కరెంట్ మీద మనం పడుకున్నామంటే మనకు అయిపోయింది ఎఫెక్ట్. దానికి కూడా కాజ్ అవ్వచ్చు. సో అలాంటి మనకు తెలియని కాకుండా ఎలక్ట్రిసిటీ కింద పడుకొని మనం కరెంట్ తెచ్చుకోవడం, బాడీని హార్మ్ చేసుకునే పరిస్థితి ఉంటే మనకు తెలియదు. కాబట్టి ఆ వాటర్ లైన్స్ ఉన్నాయా లేవా అనేది, దానికి మనం ఈ జియోపతి ప్రోగ్రామ్ని వాడతామండి. ఈ జియోపతి ప్రోగ్రామ్ వల్ల మన భూమి లేయర్స్లో ఉండే ఈ వాటర్ వల్ల డెవలప్ అయిన ఈ జియోపతిక్ స్ట్రెస్ అంటాం. ఆ జియోపతిక్ స్ట్రెస్ని మన బాడీ నుంచి, బ్రెయిన్ నుంచి నలిఫై చేసుకొని తద్వారా మన బాడీని క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎంత అద్భుతమైన ప్రోగ్రామ్ చూడండి, జియోపతి ప్రోగ్రామ్. అలానే శాటిల్ ఎనర్జీ. వాట్ ఈస్ శాటిల్ ఎనర్జీ? సూక్ష్మాది సూక్ష్మమైన ఎనర్జీ, కంటికి కనిపించిన ఎనర్జీ, ఎక్స్ప్లెయిన్ చేయలేని ఎనర్జీ, ఇంకా చెప్పాలంటే నెగిటివ్ ఎనర్జీస్. ఇవన్నిటికీ అంటే సటిల్ అనే ప్రోగ్రామ్ మనం వాడతాం. ఈ సటిల్ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తాము, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నమ్ముతారో నమ్మరో నాకు కూడా తెలియదు, కానీ నేను చెప్పాల్సిందే, ఎందుకంటే ఇక్కడ టాపిక్ ఉంది కాబట్టి. నేను చెప్పాను కదా, టాపిక్ ఉందంటే ఆ ఎనర్జీ ఉన్నట్టే, ఆ ఎనర్జీ ఉందంటే మనం వాడాల్సిందే, వాడుకోవాలి కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సిందే. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లైక్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద నిమ్మకాయ పడేసి ఉన్నారండి, ఎవరు దిష్టి తిప్పి నిమ్మకాయ పడేశారు, నమ్ముతారా? లేదా మిరపకాయ పడేశారు, నమ్ముతామా? పెద్ద క్వశ్చన్ మార్క్. గుమ్మడికాయ నమ్ముతామా? దిష్టి తిప్పడం, చీపురుతో దిష్టి తిప్పేవాళ్ళు మన వాళ్ళు, ఎర్ర ఎర్ర ఏమంటారు, ఆ, మిరపకాయలతో తిప్పేవాళ్ళు, నిమ్మకాయతో తిప్పేవాళ్ళు, సాల్ట్, దొడ్డు ఉప్పుతో దిష్టి తీసేవాళ్ళు. దొడ్డు ఉప్పు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈజీగా అర్థం అవడానికి. అన్నిటికీ చెప్పొచ్చు, దొడ్డు ఉప్పు ఈజీగా అర్థమవుతుంది. దొడ్డు ఉప్పు ఏంటండి? సోడియం. మండేలా టేబుల్లో హైయెస్ట్ పాజిటివ్ అయాన్ ఉన్న ఎలిమెంట్ ఏంటంటే సోడియం. సోడియం క్లోరైడ్, ఈ రెండు కలిస్తే సాల్ట్. సో సోడియం అనేది ప్లస్ అయాన్, ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నాం. హైయెస్ట్ అంటే పాజిటివిటీలో హైయెస్ట్ ఎవడయా అని చూసుకుంటూ వెళ్తే అన్ని ఎలిమెంట్స్లో సోడియం అనేది హై పాజిటివ్ ఉన్న, హై పాజిటివ్ని అట్రాక్ట్ చేసి హై పాజిటివ్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక అయాన్, ఒక మెటల్, ఒక ఎలిమెంట్. అయాన్ అందు ఎలిమెంట్, రైట్? సో ఉప్పుతో, పెద్ద ఉప్పు, దొడ్డు ఉప్పుతో ఎందుకు తిప్పుతారు? ఏ పిండితోటో, బియ్యంతోటో, లేదా శనగపప్పుతోటో, పెసరపప్పుతోటో చాలా ఉన్నాయి కదండి, దీంతో ఎందుకు తిప్పుతున్నారు వాళ్ళు? ఎంత అద్భుతంగా వాళ్ళు సైన్స్ని డిజైన్ చేసుకున్నారండి మన పూర్వీకులు. చెప్పుకుంటూ వెళ్తే పెద్ద దాంట్లో సైన్స్ ఉందండి. నేను చెప్పుకుంటూ వెళ్తే, మీరు అడుగుతుంటూ వెళ్తే నేను రేపు పొద్దు వరకు చెప్పగలుగుతాను, ఎప్పటికీ చెప్పగలుగుతాను పెద్ద దాంట్లో, పొద్దు వరకు కాదు. ఈ సోడియంతో ఎప్పుడైతే మన చుట్టూ తిప్పినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, ఈ మనకు ఆల్రెడీ నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి. ఆ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే రౌండ్గా తిప్పారో ఆ సోడియం అనేది లాగేసుకుంటుందండి. సోడియం కొన్ని అలవాటు ఏంటంటే హై పాజిటివ్ కాబట్టి దానికి నెగిటివిటీ కావాలి, ఎందుకంటే అది ఎగ్జిస్ట్ అవ్వాలి, లేకపోతే అది దాని యొక్క లైఫ్ని కోల్పోతుంది. సోడియం అది సాలిడ్గా ఉండాలి, లిక్విడ్ అయిపోయి వేపర్ అవ్వద్దు అంటే అది ఎప్పుడు నెగిటివ్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉండాల్సిందే. ఎవరో ఒకరు దానికి సపోర్ట్ కావాలి, సింగిల్గా ఉండలేడు వాడు. సింగిల్గా ఉంటే జీరో అయిపోతాడు వాడు బతకాలి కాబట్టి నెగిటివ్ని లాగేసుకుంటుంటాడు వాడు. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్తున్నాడు. నెగిటివ్ని లాగేస్తుంటారు కాబట్టి మన పూర్వీకులు ఏం చేశారంటే ఈ సోడియంతో మనకు దిష్టి తిప్పడం మొదలుపెట్టారు. దిష్టి అంటే ఏంటంటే ఏం లేదండి, హై ఇంటెన్షన్, హై స్ట్రాంగ్ మెంటల్ యాటిట్యూడ్, ఆ స్ట్రాంగ్ బాడీ, స్ట్రాంగ్ ఫీలింగ్తో వీక్ బాడీని, వీక్ ఫీలింగ్ ఉన్నాయని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. ఆ ఇన్ఫ్లుయెన్సే ఈ నెగిటివ్ ఛార్జ్. దానివల్ల మనం ఏమవుతామంటే మన బాడీ అనేది డల్ అయిపోతుంది, డౌన్ అయిపోతుందండి. ఎప్పుడైతే ఈ సోడియంతో తిప్పారో
ఈయన ఇచ్చిన ఈ ఎనర్జీ అనేది, ఈయన బాడీకి ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఎనర్జీ అనేది నలిఫై అయ్యి ఈయన రికవర్ అవుతాడు. సింపుల్. ఉప్పుతోటే ఎందుకు చెప్తారంటే ఉప్పు పాజిటివ్ అయాన్ కాబట్టి, సాల్ట్ లో సోడియం అనేది పాజిటివ్ అయాన్, హైయెస్ట్ మండల టేబుల్ హైయెస్ట్ పాజిటివిటీ ఉంది కాబట్టి, నెగిటివిటీని తొందరగా అట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టి వాళ్ళు ఉప్పుతో పెట్టారండి. పప్పునో ఇంకా చక్కెరనో ఏది పెట్టలేదు. ఎందుకంటే వాటికి ఆ గుణం లేదు, అది అది చేయలేదు ఆ పని. మండేలా టేబుల్ కనుక్కోకముందు, సోడియం క్లోరైడ్ అనే బంధాన్ని కనుక్కోకముందు, అసలు సోడియం అనేది హైయెస్ట్ పాజిటివ్ ఎనర్జీ అయాన్ అనేది కనుక్కోకముందే మనోళ్ళు సోడియంతో ఉప్పుతో తిప్పారు అంటే ఇక మనోళ్ళు ఎంత పెద్దోళ్ళో చెప్పండి. ఈ ఒక్క ఎగ్జాంపుల్ తెలుసు చెప్పవచ్చు మన పూర్వీకులు ఎంత సైంటిస్టులు అని. ఎంత అద్భుతమైన సైంటిస్ట్ అనను, ఎంత పెద్ద సైంటిస్ట్, రీసెర్చ్ చేసిన వాళ్ళు కాదండి వీళ్ళంతా, సెర్చ్ చేసిన వాళ్ళు. మనం చేస్తున్నంత రీసెర్చ్ అండి. ఇది వండర్ఫుల్ పాయింట్. మనం చేస్తుంది తెలుసా అండి, రీసెర్చ్. సెర్చ్ అని దేనంటారంటే ఏదైతే కొత్తగా కనుక్కుంటామో దాన్ని సెర్చ్ అనాలి. నేను సెర్చ్ చేశాను అంటే అది ఎవరు పోని ప్లేస్కి నువ్వు పోయించినావు కాబట్టి నువ్వు సెర్చ్ చేసావు అంటావు. ఆల్రెడీ అందరు పోయేసిన ప్లేస్కి మళ్ళీ నువ్వు పోయావు, కానీ నువ్వు కొత్త ఫస్ట్ టైం పోయావు కాబట్టి నువ్వేమనాలి, సెర్చ్ అనడానికి వీల్లేదు, రీసెర్చ్ అనాలి. ఇప్పుడు మన అందరూ సైంటిస్టులు, పెద్ద పెద్ద సైంటిస్టులు డిగ్రీలు పెట్టుకుంటారు, ఏం చేస్తున్నారో తెలుసా అండి, రీసెర్చ్ చేస్తున్నారు. ఎవరు సెర్చ్ చేయట్లేదు, చెప్పట్లేదు వాళ్ళని మేము సెర్చ్ చేస్తున్నాం అని ఎవరు అంటలేరు. ఏమంటున్నారు, రీసెర్చ్ చేస్తున్నాము. అంటే ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నదాన్ని మేము ప్రూవ్ చేస్తున్నాం. ఎస్, నువ్వు ప్రూవ్ చేస్తున్నావు కాబట్టి గ్రేటే, కాదంటలేదు కానీ, బట్ ఇట్ ఈస్ రీసెర్చ్, నాట్ సెర్చ్. ఎగ్జిస్టింగ్ ఉండి కొత్తగా ఇన్వెంట్ చేస్తే దాన్ని సెర్చ్ అనొచ్చు. సో మార్కెట్ షమికి ఆ విషయంలో నాకు నిజంగా ఈజ్ ఏ అల్టిమేట్ పర్సనాలిటీ అని చెప్తాను. ఎందుకంటే ఆయన రీసెర్చ్ చేయలేదు, సెర్చ్ చేశాడు. హీల్ అనే డివైస్ని ఇన్వెంట్ చేసి, ఎనర్జీస్ సెర్చ్ చేస్తే అది మళ్ళీ రీసెర్చే, కానీ ఎనర్జీని క్యాప్చర్ చేసే డివైస్ని కనుక్కోవడం మాత్రం సెర్చే. ఎంత అద్భుతమైన టెక్నాలజీని ఇన్వెంట్ చేసిన ఈ వ్యక్తికి, ఈ సెర్చ్ చేసిన ఈ పర్సనాలిటీకి ఎంత గ్రేట్ఫుల్. ఎస్ ఫ్రెండ్స్. సో ఈ సటల్ ఎనర్జీస్ ఏం చేస్తాయంటే, ఏం లేదండి, సటల్ ఎనర్జీ మీరు రన్ చేసుకుంటే మీ బాడీ పైన సింపుల్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా చీపురు తిప్పుకున్నట్టే, మిరపకాయలు తిప్పుకున్నట్టే, నిమ్మకాయ తిప్పినట్టే, లేదా మన సాల్ట్ తిప్పుకున్నట్టే. అంటే మన బాడీలో ఉండే ఆ నెగటివ్ ఇంపాక్ట్, ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది స్ట్రాంగ్ పర్సన్స్, స్ట్రాంగ్ సిస్టమ్, స్ట్రాంగ్ ఎలిమెంట్స్, స్ట్రాంగ్ influence will be nullified and we are safeguarded from that negative energy. That is the power of this subtle energies. Last point, planets. Of course, beginning point planets, ending point మనం planets కి వచ్చాం. ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్. సో సింగిల్ ప్లానెట్స్ కాదండి, యాక్చువల్గా ప్లానెట్స్ అని ఒకటే ప్రోగ్రామ్ పెట్టారు. మళ్ళీ రాబోయే రోజుల్లో మన హీలీలోనే ఇండివిజువల్ ప్లానెట్ ప్రోగ్రామ్స్ కూడా మీరు చూడబోతున్నారు. ఎందుకంటే టైం వేవర్లో అవన్నీ ఉన్నాయి. మేము ఎప్పుడైనా చెప్తుంటాం, మేము ఇప్పుడు మనకి లాడ్జ్ అయినాయి సుమారు 230 రకాల ప్రోగ్రామ్ అండి. రాబోయే రోజుల్లో ఆల్రెడీ ఈ టైం వేవర్లో 9,60,000 ప్రోటోకాల్స్, ప్రోగ్రామ్స్ ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టారు. మరి 9,60,000 అన్ని ప్లానెట్స్ ఇండివిజువల్గా ఉండొచ్చు. మార్స్ ఉండొచ్చు, మెర్క్యూరీ ఉండొచ్చు, వీనస్ ఉండొచ్చు, అవన్నిటిని మనం హీల్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ప్లానెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అద్భుతమైన ప్లానెట్స్ ప్రోగ్రామ్ అండి. ఎవరి లైఫ్లో ఎస్పెషలీ మ్యారేజ్ డిలే అయిపోయిన వాళ్ళు, లేదా విడాకులు అయిపోయిన వాళ్ళు, లేదా ఏ బిజినెస్ చేస్తున్నా లాస్ అయిన వాళ్ళు, ప్రమోషన్ కోరుకుంటే ప్రమోషన్ రాని వాళ్ళు, ఏదైనా జాబ్ గురించి సర్చ్ చేసిన వాళ్ళు జాబ్ రాని వాళ్ళు, అలానే ట్రాన్స్ఫర్ కోరుకుంటున్న ట్రాన్స్ఫర్ అవ్వని వాళ్ళు, మీ లైఫ్లో ఏదైనా హ్యాపెనింగ్స్ మీకు ఇంబ్యాలెన్స్గా ఉంటే, హ్యాపెనింగ్స్ ఆగిపోతే, ఖచ్చితంగా ఈ ప్లానెట్స్ ప్రోగ్రామ్ మీరు వాడి చూడండి. అద్భుతమైన ప్రోగ్రామ్స్. మ్యారేజ్ డిలే అయినా ప్లానెట్స్ రన్ చేసి చూడండి. ప్రమోషన్ రాకుండా ప్లానెట్స్, ట్రాన్స్ఫర్ కాకుండా ప్లానెట్స్, బిజినెస్లో గ్రోత్ రాకుండా ప్లానెట్స్, ఏ బిజినెస్ చేస్తున్నా లాస్ అవుతున్నా ప్లానెట్స్. సో
ఈవెన్ కంటిన్యూగా సిక్ అవుతున్న ప్లానెట్స్, ఈ డిఫరెంట్ ప్లానెట్స్, డిఫరెంట్ ఎఫెక్ట్స్ అది నుంచి నేను డిఫరెంట్ మీకు చెప్పాను. ఇండివిజువల్ ప్లానెట్స్ గురించి ఎప్పుడైతే ప్రోగ్రామ్స్ వస్తాయో అప్పుడు ఒక్కొక్క ప్లానెట్ ఏదేని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎవరు జాబ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరు మ్యారేజ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఎవరు హెల్త్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇండివిజువల్ ప్లానెట్స్ వస్తాయండి. ఓవరాల్గా మనకు తెలియదు ఏ ప్లానెట్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కాబట్టి ఒక ప్రోగ్రామ్ మాత్రం ఇప్పుడు అందుబాటులో ఉంది. ఆ ప్రోగ్రామ్ మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి, ప్లానెట్స్ ప్రోగ్రామ్. లైఫ్లో ఎక్కడైతే స్టక్ అయిపోయారు, మీ జీవితం స్టక్ అయింది, ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా నేను నా పర్సనల్ ఒపీనియన్, యూ హ్యావ్ టు యూస్ దిస్ ప్లానెట్ ప్రోగ్రామ్. నెలలో డైలీ ఒక 3 నెలలు వాడితే ప్లానెట్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. లైఫే, హ్యాపెనింగ్సే మనం కోరుకున్నట్టు తయారవుతాయి. ఎలాంటి లైఫ్ని మనం లీడ్ చేస్తాం, ఎంత అద్భుతంగా మన లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతామో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రోగ్రామ్ ఈ ప్లానెట్స్ ప్రోగ్రామ్. ఏమో రాబోయే రోజుల్లో మళ్ళీ ప్లానెట్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా మిషన్ కనుక్కొని ఆ ఇన్ఫ్లుయెన్స్ చూపించి మళ్ళీ ప్లానెట్స్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఇన్ఫ్లుయెన్స్ మార్పులు చూపిస్తే మనం నమ్మొచ్చు, కొనవచ్చు, అప్పుడు ఒప్పుకోవచ్చు. కానీ అప్పటి వరకు వెయిట్ చేయకండి, వేస్ట్ కూడా చేసుకోవద్దు. స్టార్ట్ ప్లానెట్స్. ఇలాంటి అద్భుతాలు మన ఇల్లులో ఉన్నాయండి. ఈరోజు నా టాపిక్ ఎనర్జీస్. ఆ ఎనర్జీస్ ఇన్ఫ్లుయెన్స్ మనని ఏ విధంగా ఏ రకాలుగా ఉంటుంది అన్నది ఫిజికల్ లెవెల్లో మనం చూసాం. దానికి సంబంధించిన ప్రొటెక్టింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఈరోజు మనం అర్థం చేసుకున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ జర్నీ చేస్తున్నందుకు. నెక్స్ట్ థర్స్డే మళ్ళీ నా ఫేవరెట్ టాపిక్తో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇంకో అద్భుతాన్ని ఇన్వైట్ చేసుకుందాం మన జీవితంలోకి. ఒక 10 మినిట్స్ మీకు ఏమైనా క్వశ్చనింగ్ ఆన్సర్స్ ఉంటే దానికి ఆన్సర్ ఇస్తాను. ఇవాళ టాపిక్లో కూడా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్గా అడగవచ్చు. లెట్స్ ఎక్స్ప్లోర్ మోర్ అండ్ మోర్. నాలెడ్జ్ ఈజ్ పవర్, హీల్ ఈజ్ డివైన్, హీల్ ఈజ్ నాట్ ఎ డివైస్. అలాంటి డివినిటీలోకి, ఈ వండర్ఫుల్ ఎనర్జీస్లోకి మిమ్మల్ని అందరినీ కూడా వెల్కమ్ చెప్తూ, మర్చిపోకండి సూర్యుడిని, భూమిని. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ నాలెడ్జ్ షేరింగ్ విత్ అస్. చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా డీప్ ఉంది సార్. ప్రతి పాయింట్లో కూడా నాకు మీరు సైన్స్ని కలుపుతూ సైన్స్ ఏంటి, టెక్నాలజీ ఏంటి అనే ప్రతి చిన్న లాజిక్ కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ డీటెయిలింగ్ అండి. థ్యాంక్స్ ఎలాట్. మనకి ఇక్కడ డౌట్స్ కోసమని బాలకోటేశ్వరమ్మ గారు, రవి గారు హ్యాండ్ రైస్ నాకు చేసి ఇవాళ నచ్చిన టాపిక్, నాకు మొత్తం టాపిక్ లో మరి మీకు ఎట్లా కొన్ని పాయింట్స్ నచ్చుతాయి, నాకు కూడా నచ్చుతాయండి. నా టాపిక్ లో ఇవాళ నాకు నచ్చిన టాపిక్ కూడా నేను చెప్పుకుంటాను, ఎందుకంటే మీరు చేతులు ఎత్తారు కాబట్టి నేను కూడా చేతులు ఎత్తాను. నాకు నచ్చిన టాపిక్ ఏంటంటే సర్చ్ అండ్ రీసెర్చ్. సూపర్ సార్. సర్చ్ కి రీసెర్చ్ ఉన్న డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎంత ఎగ్జైట్మెంట్ అయిందంటే, నా ప్రతి నా అణువు నా బాడీలో ఉన్న ప్రతి రోమాలు నిజంగా నిక్కబరుచుకున్నాయండి. ఎంత అద్భుతం ఇన్వెంట్ అయింది ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషంగా ఉందండి నాకు. ఎస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అప్పల్ స్వామి గారు, వి హ్యావ్ 3 క్వశ్చన్స్ ఇక్కడ. ఎస్. సార్ అప్పల్ స్వామి గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు. అందరూ మన హీలీ ఫ్యామిలీ మెంబర్లందరికీ వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఇన్సిడెంట్ అంటే రీసెంట్గా ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ అంటే లో ఫీవర్ లా వచ్చింది. వస్తే అనీజీగా ఉంది ఏంటని చెప్పేసి ఒకసారి హీలీ మిషన్ ఆన్ చేసుకుని ఆరా చెక్ చేశాను సార్. ఒకసారి ఏంటి చూద్దాం ఆరా చెక్ చేశానండి. చెక్ చేస్తే ఆరా 25 పడిపోయి ఉందండి, 25కి. వెంటనే నేను నైట్ అంతా 12:30 అంత టైం చూస్తున్నాను. వెంటనే ఆరా ఎంత డౌన్ అయిపోయిందని చెప్పేసి ఆరా రన్ చేశానండి. మళ్ళీ 2:30కి ఒకసారి రన్ చేశానండి. మార్నింగ్ కల్లా నార్మల్ అండి, టెంపరేచర్ నార్మల్ అండి. వావ్. ఇది ఎప్పుడైతే నాకు డౌన్ అయిపోయిందో అర్థమైపోయిందండి, ఏదో సమ్ ప్రాబ్లం అయిందని చెప్పేసి వెంటనే చెక్ చేసుకుంటే 25 ఉందండి నా ఆరా. ఇప్పుడు కూడా 80 అబవ్ ఉంటుంది నా ఆరా, అలాంటి 25 పడిపోయింది ఉందండి. పడిపోయింటే ఓకే అని చెప్పేసి మా అమ్మాయి ఇప్పుడు లేచి డాడీ ట్యాబ్లెట్ వేసుకో, ముందుగా ట్యాబ్లెట్ వేసుకోండి. దమ్మమ్మ కాదు ఇది ఉంది కదా ట్యాబ్లెట్ ఎందుకని చెప్పేసి 2 అవర్స్ తర్వాత మళ్ళీ రన్ చేశానండి. మార్నింగ్ కల్లా నార్మల్ అయిపోయిందండి. వావ్. ఇది చాలా గ్రేట్. ఎందుకంటే అసలు
మనల్ని మనం అనలైజ్ చేసుకుంటే దీంట్లో ఉన్న అద్భుతం చాలా ఉందండి. మ్యాగీ హీలీ వాడుతున్నాను, హీలీ వాడుతున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన జనరల్ ప్రొడక్షన్ రన్ అవుతుంది ప్రజెంట్ నాకు ఆల్రెడీ వావ్, గ్రేట్ అండి. రన్నింగ్ లో ఉందండి. అండ్ ఇలాగా కొన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకుంటే మీరు అన్నట్టుగా 3 months కంటిన్యూగా ప్రోగ్రెస్ వాడితే ఖచ్చితంగా అందరూ మళ్ళీ దీన్ని అనలైజ్ వాళ్ళు చెప్పగలుగుతారండి. అలాగే వీ వాంట్ మా అందరి కోరిక ఏంటంటే రాజమండ్రిలో మీరు ఎంత తొందరగా మీ ప్రోగ్రామ్ పెడతారో ఎదురు చూస్తున్నారు. డెఫినెట్ గా అండి. వర్క్ రాజమండ్రికి ప్రోగ్రామ్ నేను ఎప్పుడు రావడానికి పెడతారు? రెడీగా ఉన్నానండి. మోస్ట్లీ శ్రావణ మాసంలో నేను వస్తానండి రాజమండ్రిలో. ఎందుకంటే రాజమండ్రి అంటేనే నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు, ఎంతో ఆస్పీషియస్ అండ్ ప్రాస్పరస్ అండ్ సేమ్ టైం రిలీజియస్ ప్లేస్, హ్యాపెనింగ్ ప్లేస్ ఆఫ్ ది ఆంధ్ర అని చెప్పొచ్చు. సో డెఫినెట్ గా అండి నేను వస్తాను. నాకు కూడా చాలా ఇష్టం ఉంది. ఈ మంత్ లోనే నేను ప్లాన్ చేసుకొని మీకు ఇంటిమేట్ చేస్తాను అప్పల్ స్వామి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండ్ సార్. కమింగ్ టు థ్యాంక్ యూ అప్పల్ సార్. స్వామి గారి టాపిక్ లో, ఆయన ఆరా అనలైజ్ చేస్తే ఆరా డౌన్ అయింది, నాకు ఫీవర్ వచ్చింది. ఎస్, ఫీవర్ వచ్చిన చాలా మందికి ఉండే పెద్ద డౌట్ ఏంటంటే ఆరా అనేది ప్రతిసారి చెక్ చేస్తే మారుతూ ఉంటుంది అనేది ఒక డౌట్ అండి. ఎస్, ప్రతి సెకండ్ మారుతూనే ఉంటుందండి. మీరు బీపీ కూడా మీరు రెగ్యులర్ చెక్ చేస్తూనే ఉండండి. మిషన్ టకా 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 కొట్టుకుంటూ పోండి. ఒకే ఫిగర్ కంటిన్యూ చూపిస్తా అండి ఎప్పుడన్నా. మీ బ్లడ్ శాంపిల్ ని ఒక 10 ల్యాబొరేటరీస్కి వెళ్ళి పంపించండి షుగర్ చెక్ చేయడానికి. అన్ని ల్యాబ్ రిపోర్ట్లు సేమ్ వస్తాయి. థైరాయిడ్ రిపోర్ట్ చేయించండి. ఏది కూడా యూనివర్స్ లో స్టేబుల్ కాదు, ఎప్పుడు మొమెంటంలో ఉంటుంది. స్టేబుల్ గా ఉండేది, స్టేబుల్ గా రిజల్ట్ ఇచ్చేది, స్టేబుల్ గా అనలైజ్ చేసేది ఓన్లీ డెత్ బాడీకి మాత్రమే. డెత్ బాడీ అంటే స్టెబిలిటీ, అంటే చలనం లేనిది, దానికే స్టేబుల్ రిపోర్ట్ వస్తుంది. చలనం ఉన్న దేనికి కూడా స్టేబుల్ రిపోర్టు ఈ యూనివర్స్ లో తయారు చేయలేరు. అది హీలీ కాదు, ఇంకెవరైనా సరే, ఏ టెక్నాలజీలో అయినా సరే. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ మన సార్ ముందున్నారు బాలకోటేశ్వరమ్మ గారు. ప్లీజ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. మీరు ఈరోజు బయో ఎనర్జెటిక్ దాంట్లో ప్రతి ఒక్క దాని మీద చాలా బాగా, అంటే మేము పెట్టుకోకపోయినా అవగాహన బాగా తెలిసేటట్టు చెప్పారు సార్. నేను వాకింగ్ ఒక 10 రౌండ్లు చేస్తే ఒక 2 రౌండ్లు చెప్పులు లేకుండా నడుస్తున్నాను. అది సరిపోతుందా? మొత్తం వాకింగ్ అంతా కూడా అసలు చెప్పులు మొత్తం వాకింగ్ అంతా లేకుండానే కూడా చెప్పులు లేకుండానే నడవండి బాలకోటేశ్వరం గారు. ఓకే ఓకే మంచి నేల చూసుకోండి, లేదా మంచి గ్రాస్ చూసుకొని కంపల్సరీగా ఆ నేల పైన పాదాలు అంటూ ఎంతసేపు అయినా సరే మీరు చెప్పులు లేకుండా నడవడమే ఉత్తమం అండి. ఓకే సార్. ఈ ప్లానెట్ అనేది అన్ని మోడల్స్ లోనూ లేదు, హై అండ్ మోడల్లోనే ఉంది. అప్పుడు బ్లూ యాప్ లో డిఫెన్స్ పెట్టుకుంటే సరిపోతుందా సార్? 100% సరిపోతుందండి. సపోజ్ మీకు ప్రొఫెషనల్ లేకుంటే మీరు రెజొనెన్స్ ప్లస్ లోకి వెళ్ళి, బ్లూ యాప్ లోకి వెళ్ళి బయోటిక్ హార్మోనైజేషన్ పేజ్ సెలెక్ట్ చేసుకొని దాన్ని ఖచ్చితంగా మీరు అనలైజ్ చేసి మీరు వాడుకోవచ్చు. డిస్టెన్స్ లో బ్లూ యాప్ లో వాడుకోవచ్చు. లేదు, ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మీరు ఇండివిజువల్ గా ఆ పేజ్ కూడా కొనుక్కోవచ్చు. ఓన్లీ బయోటిక్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ని ఆ పేజ్ సింగిల్ కూడా కొనుక్కునే అవకాశం ఉందండి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. సార్ నెక్స్ట్ ఇక్కడ మనం అడుగుతున్నారు సార్, జియోపతి ప్రోగ్రామ్ డైలీ రన్ చేయాలా? ఒకవేళ డైలీ రన్ చేస్తే ఎన్ని రోజుల పాటుగా రన్ చేయాలని అడుగుతున్నారండి. అంటే జియోపతి ప్రోగ్రామ్ అనేది ఇట్ ఇస్ ఆల్సో ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి. సారీ అండి, నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో, సంవత్సరం వాడే అట్లా కాదు ఉంటుందండి. ఇది అట్లీస్ట్ చెప్పాను కదండి, మీకు సపోజ్ డౌట్ ఉంది, మీ చుట్టుపక్కల ఈ వాటర్ లైన్స్ ఎక్కువ ఉన్నాయి, లేదా వాటర్ బెల్ట్ ఎక్కువ ప్లేస్ ఉంది అనుకుంటే మాత్రం యూ హావ్ టు యూస్ ఫర్ ఆన్ రెగ్యులర్ బేసిస్, అట్లీస్ట్ మంత్లీ ట్వైస్ అని వాడండి. లేదంటే వాటర్ బెల్ట్ చాలా దూరంగా ఉన్నాయి, ఎక్కడ కూడా బోర్లు వాడట్లేదు అంటే మీరు మంత్లీ వన్స్ ఒకసారి వాడినే చాలు. కానీ నేనేమంటానంటే మంత్లీ వన్స్ అన్న 12 నెలలు 12 సార్లు వాడడం ఉత్తమం అంటానండి. ఎందుకంటే తెలిసి తెలియక మనకు అలాంటి జియోపతిక్ స్ట్రెస్ మనకు ఉన్న జియోపతిక్ ఇన్ఫ్లుయెన్స్ మన బాడీ పైన ఉన్నా కూడా అది నలిఫై అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది.
థ్యాంక్ యూ సార్. వాళ్ళ మీ యొక్క ఆన్సర్ వచ్చిందని అనుకుంటానండి. నెక్స్ట్ మనతో పాటు ఉన్నారు సార్వాణి గారు. మ్యామ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి అండ్ ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ కెమెరా. సార్వాణి గారు ప్లీజ్. యా. Hi sir, how are you? ఆ, నమస్తే అమ్మ. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? బాగున్నాం సార్, చాలా బాగున్నాం సార్, ఇదివరకంటే ఇప్పుడు. మీరు మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందమ్మా, మీరు మెరుస్తున్నారు ఇప్పుడు. గ్లో అవునా వచ్చేసింది. సార్? ఏలూరులో నేను చూసిన ఫేస్ కి ఇప్పుడున్న ఫేస్ కి చాలా తేడా ఉంది సార్వాణి. డైలీ వర్క్ చేస్తున్నాం సార్. చాలా డిఫరెన్స్ కూడా వచ్చిందని చెప్తున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తానని మాట్లాడడానికి చెప్పండి అమ్మా, చేశాను. విందాం అనుకుంటున్నాను నేను. మీకు ఏం చా- ఎక్స్ప్లెయిన్ చేశారు మా హీలీతో? ఆ, ఇది స్టార్ట్ చేసిన తర్వాత సార్ ఒక 5 years నుంచి అసలు పాదం కింద మోపలేకపోయేదండి సార్. ఏదో నేను అలా నడవాలి నడవాలి అనే యాటిట్యూడ్ తో నడుస్తున్నాయి సార్. బాగా విపరీతమైన పోట్లు సార్ ఇప్పటి వరకు. ఇది స్టార్ట్ చేసిన తర్వాత వాపులు తగ్గినాయి సార్, పాదాల దగ్గర వాపులు. తర్వాత నొప్పి కూడా నొప్పి ఉంది కానీ సార్ పాదం మాత్రం కింద ఫుల్ గా ఆంచగలుగుతున్నాను సార్. వెరీ గుడ్. 5 years తర్వాత ఏమో సార్ ఇప్పుడు నేను పాదం కింద పెట్టగలిగాను సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మా అందరికి మీరు పార్టీ ఇవ్వాలండి. మా 50 మందిని మీ ఏలూరు పిలిచి తప్పకుండా సార్, మీరు చాలా లంచ్ డిన్నర్ అరేంజ్ చేయండి. అందరం కలిసి మన వస్తాం. ఫ్యామిలీ మెంబర్ అందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుందాం సార్ ఈ మీ విషయం. ఫ్యామిలీ కాదండి, మా ఫ్యామిలీ, ఈలీ ఫ్యామిలీ 50 మంది ఉంటాం. అదే అందరం సార్, మన మేమందరం వస్తాం మీ ఫ్యామిలీ దగ్గరికి. సార్, ఈ ఫ్యామిలీయే సార్. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే ఖచ్చితంగా అండి. మా ఒక్క ఫ్యామిలీ కాదు సార్, మన హీవిలీ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా సార్. ఖచ్చితంగా. అవే రన్ చేస్తున్నాం సార్. అది ఏమేం ఒకసారి ప్రోగ్రామ్స్ పెడుతున్నారమ్మా? మా వాళ్ళు ఎప్పుడు అడుగుతుంటారు, ఏమేం ఎమోషనల్ ప్రోగ్రామ్స్ పెడుతుంటారు మా అమ్మగారికి? వెల్బీయింగ్, ఇన్నర్ స్ట్రెంత్ అప్పటి నుంచి రన్ చేస్తున్నాను సార్. ఓకే. అది ఆల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా సార్, 26 దాన్ని ఇంకా అనలైజ్ చేయలేదు. అంటే ఫస్ట్ మీరు ఒక 1 month 2 months ఇవి రన్ చేశాక అప్పుడు చూద్దాం అన్నారని ఇంకా డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కోచ్ పెడుతున్నాం సార్. చూడండి, ఈ 50 మంది మన వాళ్ళందరూ ఈలీ ఫ్యామిలీ మెంబర్స్ ఇది క్లియర్ గా అర్థం చేసుకోండి. సార్వాణి గారు పెట్టిన ప్రోగ్రామ్స్ ఇప్పటి వరకు పెయిన్ ప్రోగ్రామ్ పెట్టలేదు, జాయింట్స్ కి ప్రోగ్రామ్ పెట్టుకోలేదు, కీళ్ళవాతం ఉంది ఆ కీళ్ళవాతానికి ప్రోగ్రామ్ పెట్టుకోలేదు, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి దానికి ప్రోగ్రామ్ పెట్టుకోలేదు. కానీ చాలా బాగా అయిపోయింది. మరి కాలు కూడా కింద ఆనడం మొదలు పెట్టేసింది. ఎలా మొదలు పెట్టింది? ఆన్సగలుగుతున్నాను సార్. చాలా రెండే ప్రోగ్రామ్స్ పెట్టింది. ఒకటి ఇమోషనల్ వెల్బీయింగ్, రెండోది Inner ఇన్నర్ స్ట్రెంత్. ఇమోషనల్ వెల్బీయింగ్, ఇన్నర్ స్ట్రెంత్ ప్రోగ్రామ్ పెడితేనే మీ ఇంత మారిపోతే మళ్ళీ పెయిన్స్ ప్రోగ్రామ్స్, యూట్రస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెడితే ఇంకేమవుతారో చెప్పండి. మీరందరూ 50 మంది చెప్పాల్సిందే. Yes, sir. ఎస్. ఇక్కడ హీలీ అనేది ఏంటయ్యా అంటే, హీలీ రోగం మీద పనిచేయదు, రోగం యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ మీద పనిచేస్తుంది. శార్వాణి గారికి రిజల్ట్ రావడానికి కారణం ఆమె ఇమోషనల్లీ బ్లాక్. ఈ ఇమోషనల్ బ్లాకేజ్ ఉందనేది నాకు ఎట్లా తెలిసిందంటే, నేను ఏలూరుకి వెళ్ళినప్పుడు ఇదే శార్వాణి గారి ఆర్ఆర్ రిపోర్ట్ చూశాను. ఆ ఆర్ఆర్ రిపోర్ట్ లో వచ్చింది, ఏమని వచ్చిందంటే, షీఈ్ ఇమోషనలీ కనెక్టెడ్ టు హర్ ఫాదర్, ఇమోషనలీ ఇంబ్యాలెన్స్ ఇన్ హర్ ఫ్యామిలీ లైఫ్, ఇమోషనల్లీ షీఈ్ సఫరింగ్ అనేది వచ్చింది. కాబట్టి నేను ఇమోషనల్ ప్రోగ్రామ్ పెట్టుకోమని చెప్పాను. నాకు కూడా తెలియదు ఆ ప్రోగ్రామ్ పెట్టాలని. తను కూడా కన్ఫర్మ్ చేసింది, అవునండి నేను ఇమోషనల్ గా చాలా వీక్ అని. సో ఆ ప్రోగ్రామ్ రన్ చేయడం వల్లనే ఆమె ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. అందుకే నేనేం చెప్పాను, ఆ 2 ప్రోగ్రామ్సే రన్ చేయమని చెప్పానండి. నేను కూడా రియలీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. వండర్స్. హీలీ అందించేయమంటారండి, హీలీ డివైస్ కదండి, ఇట్ ఇస్ ఎ డివైన్. హీలీ జీవితాన్ని పోగొట్టుకునే జీవితాన్ని మళ్ళీ తెచ్చి మన చేతిలో పెడుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హీలీ. ఒక ముక్కలో చెప్పాలంటే. ఎస్ అరవణ్ గారు, ఇంకేమైనా చెప్తారా? అది సార్, అవే రన్ చేయమంటారా సార్ ప్రస్తుతానికి? ఇప్పుడు 1 month అయిందమ్మా మొత్తం? అవుతుంది సార్, 1 month ఓకే, అవుతుంది. 1 month అయిపోతే మళ్ళీ నువ్వు ఏం చేయమ్మా, పాప పేరేంటి? డాక్టర్ గారి పేరు, ఏలూరు డాక్టర్ పేరేంటి? నా పేరే శర్వాణి సార్. అమ్మ పేరేంటి? విజయలక్ష్మి. ఓహో, విజయలక్ష్మి సార్వాణి మాట్లాడేస్తున్నా నేను. ఓకే, సారీ. విజయలక్ష్మి గారు, మీ పేరు విజయలక్ష్మి, తను సార్వాణి. మా సార్వాణి మా డాక్టర్ అనమాట. ఓకే ఓకే. సార్వాణి ఇప్పుడు ఏం చేయాలంటే, మళ్ళీ అమ్మది ఆల్రెడీ ఆర్ అనాలిసిస్, తర్వాత కోచ్ అనాలిసిస్ 2 PDFలు నాకు పంపించమ్మా. ఓకే సార్. చూసి నేను మళ్ళీ మీకు ప్రోగ్రామ్స్ పంపిస్తాను. ఓకే, Yes, sir. ఎందుకంటే నేను మిమ్మల్ని టార్గెట్ ఇది తీసుకున్నా కాబట్టి, ఆ రోజు నేను డయాస్ మీద అనౌన్స్ చేశాను కాబట్టి, సో Yes, నేను sir. టోటల్ గా మీ ఎంబడి 3 months జర్నీ చేస్తాను మీతో పాటు. ఓకే. సో నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉంది సార్, హీలీ గురించి ఇంకా తెలుసుకోవాలి, ఇంకా చాలా మంది హెల్ప్ చేయాలి అని. ఖచ్చితంగా రెడీగా అమ్మా. ఎందుకంటే మనం బాగుండటమే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా బాగుండాలి, మనకు తెలిసిన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే, మీ అందరికి ఇప్పుడు శార్వాణి ఇచ్చిన ఒక వర్డ్,
అందరికీ కూడా చేయాలని ఉంది అనే వర్డ్ అన్నది. ఎంత sir. మంచి ఆలోచన చూడండి ఆ అమ్మాయికి. తనకు వాళ్ళ అమ్మకు మంచిగా అయినందుకు Yes, ఇది sir. 10 మందికి చెప్పాలనే ఆలోచన తనకు చాలా మంది వచ్చిందంటే చాలా అంటే దీనికన్నా చాలా సఫర్ అవుతున్నారు కదా సార్. వాళ్ళందరికీ మనం ఏం చేయలేకపోయినా మనం ఇచ్చిన జస్ట్ చిన్న హెల్ప్ ద్వారా చేసిన దాని ద్వారా వాళ్ళు చాలా పొందుతున్నారు కదా. అవునమ్మా. సో దీన్ని అందరికీ షేర్ చేయాలని మీలా అంత 100%. కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వాలని సార్. మా మదర్ చెప్తాను. మీరందరూ రెడీ అయిపోవాలి. మీరందరూ ఎంతమంది రెడీ అయితే అంత సొసైటీకి తెలంగాణలో మనం అంటారు నేను ఏపీలో ఒక హాస్పిటల్ పెడతాను అని. గుడ్ గుడ్. ఐ అప్రిషియేట్ యూ. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ మా. యూ జస్ట్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, గెట్ ట్రైన్. ప్రతి సాటర్డే థర్స్డే ప్రోగ్రామ్ సడన్ గా నెక్స్ట్ థర్స్డే నుంచి కానీ సెక్షన్ సాటర్డే నుంచి కానీ నువ్వు కూడా సబ్జెక్ట్ చేయడానికి నువ్వు కూడా మా ప్రోగ్రామ్స్ కి వచ్చేసి కొంచెం కొంచెం Okay. సబ్జెక్ట్ నీకు కూడా ఇస్తుంటాం, నువ్వు కూడా రెడీ అయిపోతాం అలాగా. ఎస్ సార్. ఓకేనా? ఏపీలో మరి మేము అందరూ అంటే మీ దగ్గరికి అంటే కొంచెం దూరం అవుతుంది. ఏపీలో నేను ఉన్నాను అనుకోండి సార్. మీరే రెడీ, నువ్వు రెడీ అయిపోతే ఇంకా నేను ఫ్రీ. నేను ఏపీకి నేను గెస్ట్ గా వచ్చిపోతుంటాను. థ్యాంక్ యూ సార్. టైం కూడా మీకు ఆల్ ది బెస్ట్ మా. టేక్ కేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ డే మా. ఎస్. Thank you for your wonderful review sharing with us అండి సార్వాణి గారు అండ్ ఫ్యామిలీ. సార్ నెక్స్ట్ మనతో పాటు ఉన్నారు సురేష్ గారు అండి. వి కెన్ టేక్ సురేష్ అట్ ద లాస్ట్ అండ్ వి కెన్ క్లోజ్ ద సెషన్. సార్ Yeah. మిమ్మల్ని అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ సార్ ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సురేష్ గారు. సార్ ఇప్పుడు నేను వాడేది కాస్మిక్ గ్రోత్ ఒకటి మార్నింగ్ వాడుతున్నాను సార్ 4 గంటలకి. మళ్ళా పింక్ యాప్ లో 2 ప్రోగ్రామ్స్, తర్వాత బ్లూ యాప్ లోనేమో అక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ 2 టైమ్స్ ఒక్కొక్కటి 27 minutes అట్లా పెట్టుకుంటున్నాను. బాగా వేడైతుంది సార్. ఇందులో తగ్గించాలా? కాస్మిక్ గ్రోత్ రోజు పెట్టుకోకుండా సరిపోతుందా? అంటే మీరు ఎన్ని రోజుల నుంచి పెట్టుకుంటున్నారండి? 1 month పైన అయింది సార్. మీరు ఇప్పుడు ఆపేసేయండి సార్, కాస్మిక్ గ్రోత్ ఆపేసేయండి. ఓకే. ఈ ఎనర్జీ ప్రోగ్రామ్స్ అంటే నేచర్ నుంచి వచ్చే ఎనర్జీ ప్రోగ్రామ్స్, మన బాడీ ఇంబ్యాలెన్స్ ప్రోగ్రామ్స్ ని మనం రెగ్యులర్ గా వాడుకోవచ్చు అండి. నేచర్ ప్రోగ్రామ్స్ మాత్రం రెగ్యులర్ వాడేటి కావండి. ఇప్పుడు జియోపతిక్ కానీ, ప్లానెట్ కానీ, కాస్మిక్ కానీ ఇవన్నీ కూడా ఇంటర్వెల్స్ గా వాడుకోండి. వీక్లీ కానీ, 15 Weekly days wise కానీ, మంత్లీ కానీ అలా వాడే ప్రోగ్రామ్స్ అండి ఇవి రెగ్యులర్ గా Okay. వాడే ప్రోగ్రామ్స్ కావు. అఫ్ కోర్స్ Okay. మీ ఫ్యూచర్ టార్గెటే మీరు స్వామీజీ అయిపోవాలంటే కాస్మిక్ గ్రోత్ కంటిన్యూ చేయొచ్చు. కానీ ఎందుకంటే స్వామీజీ అవ్వడం, చాలా మంది స్వామీజీలు ఉన్నారు కాబట్టి మనం ఇలా ఉండే హీల్ చేసుకున్నాం. సార్ ఈ పింక్ Okay. యాప్ లో ఒక్కొక్కటి 27 minutes 2 times పెడుతున్నాం సార్. మార్నింగ్ అవసరం ఒకసారి, లేదండి. అంటే 27 minutes కూడా ఎక్కువే. ఇప్పుడు మీరు తగ్గించుకుంటూ వెళ్ళిపోండి. 12 minutes. 12 minutes కి వచ్చేసేయండి. ఎందుకంటే Two- రెగ్యులర్ గా వాడే వాళ్ళకు మినిట్స్ ఆటోమేటిక్ గా తగ్గించుకుంటూ వెళ్ళిపోండి. మీ బాడీ చెప్తుంటది ఓవర్ హీట్ అయినా కొద్దీ తగ్గిస్తూ వెళ్ళండి. ఇంకా Sir. ఓవర్లోడ్ చేయొద్దండి బాడీని. 12 minutes 2 times. 2 times చేసుకోండి. అట్లా కొన్ని రోజుల తర్వాత 12 minutes కూడా ఎక్కువ అవుతుందండి. అప్పుడు 6 minutes రావాల్సి వస్తుంది. ఆ తర్వాత Okay. చెప్పాను కదండి, ఇప్పుడు మనము పింక్ యాప్ లో మేము మీకు మీ ట్రైనింగ్ లో చెప్తాం. ఎప్పుడైతే మీకు షుగర్ కంట్రోల్ అవుతుందో స్ప్లీన్ అండ్ ప్యాంక్రియాస్ ప్రోగ్రామ్ ముందే అయిపోతుంది అంటాం. ముందే అయిపోవడం అంటే ఏంటి? మన బాడీ ఫుల్ఫిల్ కాగానే అది కటాప్ అయిపోవాలి. అవును సార్. కటాక్ పోకపోతే అది మిషన్ తప్పండి, పాడైన మిషన్ కదండి. మనం పాడు చేస్తున్నట్టు లెక్క కదా. సో అట్లనే అవును మనం ఓవర్లోడ్ అవగానే మనం ఆ ప్రోగ్రామ్ ని కట్ ఆఫ్ అయిపోవాలండి. ఇప్పుడు వీటికి ఓవర్లోడింగ్ ఉండదు. ఏది కాస్మిక్ ఎనర్జీకి కానీ, ప్లానెట్స్ ప్రోగ్రామ్స్ కానీ, తర్వాత జియోపతి స్ట్రెస్ కానీ అది ఎంతసేపు రన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి లిమిట్ లేదు, మనం లిమిట్ చేసుకోవాలి. అదే బాడీకి సంబంధించింది అనుకోండి, మిషన్ మనం సెన్స్ చేస్తుంది కాబట్టి మనం లిమిట్ చేస్తుందండి ఆ ప్రోగ్రామ్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికి. మళ్ళీ నెక్స్ట్ థర్స్డే మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో, ఎందుకంటే నేను ఏ టాపిక్ అనేది అనౌన్స్ చేయను, కానీ ప్రతి థర్స్డే మాత్రం మీకు ఖచ్చితంగా వండర్స్ ఉంటాయండి. అంతవరకు నేను చెప్తాను. శనివారం రోజు మళ్ళీ మనందరం కలుద్దాం. మళ్ళీ నేను నా రిక్వెస్ట్ అందరినీ, ప్రతి శనివారం అట్లీస్ట్ ఒక్కరన్నా ఇన్వైట్ చేయండి ప్రోగ్రామ్కి. మనం పెంచుదామండి సైజు. నాకు మళ్ళీ అంతేమంది కనిపిస్తుంటే నాకు బాధ అనిపిస్తుందండి, మన ఇన్వాల్వ్మెంట్ తగ్గినట్టు అనిపిస్తుందండి. కాబట్టి ఇప్పటిదాకా శారవాణి అనే అమ్మాయి చెప్పిన విధంగా మనం 10 మందికి పంచుతామండి. వాళ్ళు నమ్ముతారా నమ్మరా, కొంటారా కొనరా, వింటారా వినరా, వస్తారా రారా, ఇదంతా వద్దు. మన డ్యూటీ స్ప్రెడ్ గుడ్నెస్ టు ఎవ్రీవన్. ప్రతి ఇంటికి హీలింగ్ తీసుకెళ్దాం. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు హరీష్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎంత బిజీగా ఉంటారో నేను నా డైలీ రొటీన్ డే టు డే యాక్టివిటీస్లో చూస్తూ ఉంటాను. అంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంతటి అద్భుతమైన టైం ఇస్తూ ఇంత గొప్పటి సబ్జెక్ట్ మాతో షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఎడ్యుకేటింగ్ అస్ అండ్ knowing what exact knowledge is and
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. అదేవిధంగా ఇప్పటి వరకు లాస్ట్ వరకు ఇంతమంది మీరందరూ ఓపికగా ఉండి ఇంతటి అద్భుతమైన సబ్జెక్ట్ని మీరు పొందుతున్నందుకు మీ యొక్క ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ మన హీలీ ఇంట్రడక్షన్ క్లాస్ మన యొక్క సాటర్డే ఫ్రీక్వెన్సీస్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవండి. గుడ్ నైట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్.